ఈ పూట సంఘం అనేది ఒక అంతఃపురం అనే అంశాన్ని మీతో మాట్లాడడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. టైటిల్ ఏదైనా, కాన్సెప్ట్ ఒకటే, సంఘాన్ని ప్రభు రాకడికి సిద్ధపరచడం. మళ్ళీ చెప్తున్నాను, రోజు చెప్తున్నప్పటికీ క్రీస్తు జననం, జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణం, ఆత్మను పంపడం అన్నీ నిజం. కానీ అవన్నీ జరిగిపోయిన విషయాలు. ఇక జరగాల్సిన ఒకే ఒక పెద్ద నిజం, యేసయ్య రెండవ రాకడ, సంఘం ఎత్తబడటం. కనుక జరిగిపోయిన విషయాలనే జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఆగిపోకుండా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి యేసు రాజును ఎదుర్కొనుట ఏకైక గురిగా నేటి క్రైస్తవ సంఘం పనిచేయాలి. దేర్ షుడ్ నో అదర్ ఎజెండా టు ద చర్చ్. ఇది సంఘం ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడినా తీవ్రంగా తీసుకోవలసిన ప్రాముఖ్య విషయం. ఇలాంటి కీలకమైన ఒక బాధ్యతను మోస్తూ పరిచర్యలు చేస్తూ ఉన్నాం. చివరికి పెళ్ళికి పోయినా, ఎక్కడికి పోయినా మా భారం, బాధ ఇదొక్కటే. సంఘం ఇప్పుడు ఒక మంచి పెళ్లి జరుగుతుంది, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ టైంలో బోర మోగకూడదని యేసుప్రభుకి ఎవరైనా ఫోన్ చేసి చెప్తారా? అప్పుడు కూడా బోర మోగొచ్చు కదా, అక్కడ నుంచి మనం వెళ్ళాల్సి రావచ్చు కదా. వాట్ ఎవర్, వేర్ ఎవర్ వీఆర్, యూ నీడ్ టు బి ప్రిపేర్డ్. కనుక రెండవ రాకడ అనే విషయాన్ని పక్కన పెట్టేది అసలు క్రైస్తవ్యం కాదు. సంఘానికి అలాంటి అవకాశం లేదు. ఈ గురుతర బాధ్యతను మోస్తూ మరి దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం. ఉదయ్ గారు చేసిన పరిచయాల్లో కొన్ని పదాలు కొంచెం మరీ పెద్ద పెద్దవి అయిపోయినాయి, వాటిని భరించలేం. మా తాతయ్య గారు అనేవాళ్ళు ఎవరన్నా మనం ఉండగా కొంచెం ఎగ్జాజరేట్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమనేవారు అంటే, అదేమిటి నాకు బ్రతికుండగానే జ్ఞాపకార్థ కూటం పెట్టేసేవాళ్ళు. అంత ఆందోళన కలిగింది. ఐ డిజంట్ నో ఆనర్ ఎట్ ఆల్. నేను కేవలం ఆయన పాద సేవకుణ్ణి. ఏ యోగ్యత, ప్రత్యేకత లేని నన్ను ప్రభు చాలా చిన్నతనంలో పిలుచుకున్నారు. మా బంధువులందరికీ కూడా నేను చాలా తక్కువ పరిచయం, ఎక్కువగా మా అన్నయ్య పరిచయం, మా అక్కే పరిచయం. ఎందుకంటే నేను 18 ఏళ్ళకే సేవకు పిలువబడి ప్రభు పంచిన ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళి, అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి ఎక్కడెక్కడో చాలా అరుదుగా కనబడతాను. అది కూడా చాలా ప్రాముఖ్యమైన వివాహమో ఇంకేదైనా దుఃఖకరమేనో, లేకపోతే నేను వాడబడాల్సిన అవసరం ఉంటే తప్ప ఎక్కడ కనబడే పరిస్థితి ఉండదు. చాలాసార్లు మా మమ్మీ పేరు చెప్పి ఇంట్రడ్యూస్ అవ్వాల్సి వచ్చేది, లేకపోతే మా అన్నయ్య పేరు చెప్పి ఇంట్రడ్యూస్ అవ్వాల్సి వచ్చేది. అంత మరుగ్గా ఉన్న వ్యక్తిని అనతి కాలంలో ప్రభు ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా దేవుని పనిచేసే అవకాశం ఇచ్చారు. ఇందాక చెప్పిన వేల కొలది నెంబరు అదేంటిదంటే ఐఎఫ్జే అనే ప్రేయర్ మూమెంట్ ఉంది. అంటే ఎవరి సంఘాల వాళ్ళది, ఎవరి దర్శనం వాళ్ళది, ఎవరి సేవ వారిది, ఎవరి పరిచర్యల వారిది. సేవకులే దేశంలో ఒక రివైవల్ కోసం ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే తప్ప ఒక రివైవల్ రాదని ప్రభు మాట్లాడితే 2014 ఫిబ్రవరి 14న కేవలం 7 సేవకులు విజయవాడలో నెలకు ఒకసారి కలిసి ప్రార్థన చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తే ఈ రోజునది 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 106 పట్టణాల్లో ప్రతి నెల ఇక్కడ ఒక 100, అక్కడ ఒక 200, అక్కడ ఒక 300, ఇక్కడ ఒక 50 అలా కూడుకుని ప్రార్థనలు చేస్తుంటారు. ఆ ఉద్యమాన్ని ప్రారంభించి దాన్ని కొనసాగించిన ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. నెలలో నేను 24 ఐఎఫ్జేలకు వెళ్తాను. 24 చోట్ల నేను పాస్టర్స్ మీటింగ్స్తో మాట్లాడుతూ వాళ్ళతో కలిసి ప్రార్థనలు చేస్తుంటాను. ఇలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక 5,000 నుంచి 7,000 మధ్యలో పాస్టర్స్ ఉంటారు. నేను హస్తనిక్షేపం చేసి పాస్టర్స్గా ఆర్డైన్ చేసిన వాళ్ళు సుమారు 2,000 మంది పాస్టర్లు మాత్రమే ఉన్నారు. నాతో కలిసి సేవలో ఉన్నవారు 300 మంది పాస్టర్స్ నా ఆత్మీయ నాయకత్వం, నా లీడర్షిప్లో పనిచేస్తుంటారు. మాకు బెరాక అపోస్టలిక్ చర్చెస్ ఒక 20 ఉన్నాయి. విశాఖపట్నంలో 3 సంఘాలు, వాటికి ఆ 3 సంఘాలు నేను కాపరిగా ఉంటూ 4 సర్వీసులు ఉంటాయి. ప్రతి ఆదివారం 4 సర్వీసులో నేనే దేవుని వాక్య పరిచయం చేస్తూ ఆరాధన చేస్తుంటాను. ఇలా బాగా దూరం వచ్చినప్పుడు మాత్రమే ఆదివారాలు మిస్ అవుతుంటాం. చర్చిలో సండే స్కూల్ పిల్లలు మొదలుకొని సంఘ పెద్దల దాకా పొలోమని మెసేజ్లు పెట్టేస్తున్నాను, అంకుల్ వీఆర్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ అని. చర్చ్తో ఉండే అటాచ్మెంట్ అట్లుంటుంది. నేను ఎంత బిజీగా ఉన్నా నేను వెళ్ళేది ఆదివారం మాత్రమే. మరి శుక్రవారం ప్రార్థనలు అసిస్టెంట్ పాస్టర్స్ నడిపిస్తారు, స్త్రీల కూటలు పాస్టర్ నడిపిస్తుంటుంది. నేను ఉండేది కేవలం సండే. అయినా వచ్చిన వాళ్ళందరినీ అలా ఎంట్రన్స్లో అక్కడ కూర్చుంటాను అనమాట. వచ్చే వాళ్ళందరూ పోయే వాళ్ళందరూ వైఎస్ ఎఫ్ఎన్ఏ శాస్త్రి. నన్ను మిస్ అయ్యి వెళ్దాక లేదు, అందరినీ పలకరిస్తూ ఉంటాను. కాటేజ్ ప్రేయర్లు, హౌస్ విజిటింగ్స్లు చేయడానికి నాకు అంత ఖాళీ ఉండదు. నేను మా విశ్వాసుల గృహంలో అన్నం తిని ఒక 10 ఏళ్ళు పై ఉంటుంది, 10 ఏళ్ళ కన్నా ఎక్కువే. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో తినేస్తున్నాను, కానీ నాకు అంత అవకాశం ఉండదు. అక్కడికి పోతే ఆదివారం వచ్చి అందరికీ హాయ్ చెప్పేసి అందరినీ కలుస్తూ ఉంటాను అక్కడే. చాలామంది సంటి పిల్లలు నా ఒడిలో పెరుగుతూ ఉంటారు, నన్ను ఒళ్ళో పెట్టేసి వెళ్ళి తల్లులు కూర్చుంటూ ఉంటారు. ఇప్పుడు చర్చిలో యూత్లో ఉన్న పిల్లలు చాలామంది నా ఒడిలో పెరిగిన వాళ్ళే.
పాటలు అయిపోయి ఈ కీర్తనలు ఇదంతా అయిపోయి వర్షిప్ టైం వరకు ఉండి ఆ తర్వాత ఎవరి పిల్లలు వాళ్ళకి ఇచ్చేసి నేను పోయి వర్షిప్ చేసి వాక్యం చెప్పటం. నేను సింగర్ని కాదు, నాకు సంగీతం పెద్ద తెలియదు. కాకపోతే నేను ఒక చిన్న ఆరాధన చేయకుండా వాక్యం చెప్తే, లేదా వాక్యం చెప్పాకైనా చేయకపోతే మా వాళ్ళందరూ అసంతృప్తిగా ఉంటారు. కనుక మీరు భరించడానికి ఇష్టపడితే ఈ అర్థమ స్వరం నాకేమిటి బాధని పాడేస్తుంటాను. దేవునికి స్తోత్రం. కొన్ని వందల పాటలు రాశాను, అందులో 2-3 మాత్రమే నేను ట్యూన్ చేసి ఉన్నాయి. అందులో ఇప్పుడు పాడిన పాట ఒకటి. కొన్ని పాటలే మీరు యూట్యూబ్లో ఇప్పుడు ఓపుకుంటే అది కూడా వినండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్షిప్ సాంగ్. నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశముందుచు నీ ఆరాధనలో యేసయ్యా 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 నా యేసయ్యా అనేది కూడా నేను చర్చ్లో పిల్లలందరితో కలిసి పాడి రికార్డ్ చేసిన సాంగ్ ఒకటి. అది ఒక రోజు నా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆయన తనను వారి వశము చేసుకునలేదు అనే వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. మనం ఎవరి వశం అవ్వకూడదు, తిండి వశం అవ్వకూడదు, స్త్రీ వశం అవ్వకూడదు, డబ్బు వశం అవ్వకూడదు, ప్రభు వశంలో ఉండాలి అని ప్రభు మాట్లాడితే కొన్ని గంటలు ఆ రోజు ప్రసంగం కూడా చేయలేకపోయాను. మోకాళ్ళని పడి ఏడుస్తూనే ఉన్నాను. ఆ దుఃఖంలో పుట్టిన పాట అది. ముగింపులోకి వచ్చి ప్రసంగం వేరొకరిని చేసేయమని చెప్పాను. ముగింపులోకి వెళ్ళి పాట పాడి నేను ప్రార్థన చేసి ముగించినప్పుడు దైవజనులందరూ కూడా విస్తారంగా దీవించబడ్డారు. అలాగే నిన్న మొన్న నాకు తెలిసిన సమాచారం, బ్రదర్ సుధీర్ గారు, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో సుదీప్ గారు, ఉదయ్ గారు, రవి గారు, వీళ్ళందరూ కూడా మొన్న ఎడ్వర్డ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ప్యాస్టరల్ టీమ్గా అనౌన్స్ చేయబడ్డారని, ఆర్డైన్ చేయబడ్డారని తెలిసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ కడవరి కాలంలో డిజిటల్ చర్చెస్ ఎక్కువైపోయి మాకు మరి ఎక్కడ ఎలా ఉందో మాకు తెలియదు. పాస్టర్ గారు ఉండరు సంఘంలో, ఒక తెర మాత్రమే ఉంటుంది తెలుగులో చెప్పాలంటే. మీ భాషలో డిజిటల్ స్క్రీన్ కదా, వాటిని మా ఊళ్ళందరూ కాస్త వ్యంగ్యంగా తెర సంఘాలను పిలుస్తుంటారు. నేను తెర చిరిగిపోయింది కదరా ఎస్ఐ చనిపోయినప్పుడు అంటాను, అన్న ఇది చిరిగే తెర కాదన్నా ఇది పెద్ద అంటుంటారు మా వాళ్ళు. అట్లా పాస్టర్ అన్న పదమే కరువైపోయి మరుగైపోయి అసలు పాస్టర్ అవసరం లేదు అనే ధోరణికి వచ్చిన కాలంలో మరి ఒక నలుగురు ఒక బృందంగా ఏర్పడి బాధ్యతలు చూస్తూ వీళ్ళు ఒక ప్యాస్టరల్ టీమ్గా ఆర్డైన్ చేయబడి అనౌన్స్ చేయబడటం అంటే నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఒక అనవసర పాపిష్టి పోకడకి సిడ్నీ తెలుగు సంఘం తెరదించిందని, ఒక అద్భుతమైన నూతన విధానాన్ని సంఘానికి ఈ కాలంలో పరిచయం చేసిందని నేను చాలా ఆనందించాను. ఆ నలుగురు బృందానికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మై సిన్సియర్ అప్రిషియేషన్ టు ద ప్యాస్టరల్ టీమ్, సుధీర్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యూజ్ యూ మైట్లీ ఫర్ ద కింగ్డమ్ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆల్ రైట్, నాకు ఒక గంట సమయం ఇవ్వబడింది, 10 నిమిషాలు అయింది. మిగతా 50 నిమిషాల్లో సమగ్రంగా సంపూర్ణంగా ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సంఘం ఒక అంతఃపురం అనండి. అందరూ తప్ప ఏమైనా చెడ్డ మాట ఇది? నేను బూతు మాటలకు వినపడిందా? తిరిగి పలకకూడదు ఉందా? చర్చ్ అంటేనే ఉత్తర ప్రత్యుత్తరం, గాన ప్రతిగానం. విన్నారా? ఇది ఏకపాత్రాభినయం కాదు, ఇక్కడ షో చేస్తూ చూసి చప్పలు కూడా వెళ్ళిపోవడానికి. సంఘం అంటేనే కలిసి పనిచేయాలి. ఉత్తర ప్రత్యుత్తరం విన్నారు కదా మాట. గాన ప్రతిగానం, గానం ఉండాలి, ప్రతిగానం ఉండాలి, ఉత్తరం ఉండాలి, ప్రత్యుత్తరం ఉండాలి. కనుక ఇందులో ప్రేక్షక పాత్ర లేదు. దర్ ఇస్ నో స్పెక్టేటర్స్ ఇన్ చర్చ్. ఆల్రైట్, we're all together, we need to glorify the Almighty. Come on, let us all meditate the word together. సంఘం ఒక అంతఃపురం. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. కెన్ సంబడి రీడ్ ఇట్ ఫర్ మీ? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం ప్రస్తుతానికి 9వ వచనం మాత్రం చదివి పెట్టండి. ఆమేన్. ఒకసారి అంటారా అందరూ ఆమేన్ అని? రైట్, మీరందరూ తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఇస్ దట్ ఓకే? రైట్. ఎందుకంటే బైబిల్ అలా ఉంది.
ప్రకటన గ్రంథం 1:10-12 వచనాల మధ్య నాతో మాటలాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా కలిగిందని చెప్పాడు. కనుక మాటలాడుచున్న వాని వైపు తిరిగి వాక్యం వినడం అనేది బైబిల్లో ఉన్న క్రమం. ఇట్ ఈస్ ఆల్వేస్ recommended from Bible to turn yourself to the one who speaks with you, especially when he speaks from the word of God. All right? కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు వింటే, ఎస్తేరును తన చెలికత్తెలతో కూడా పనికత్తెలతో కూడా అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమునకు తీసుకెళ్ళాడు, అక్కడ ఉంచాడు అని రాయబడింది. ఈ హోల్ స్టోరీని నేను చాలా స్పీడ్గా త్వరగా చెప్తాను. టోటల్గా క్యాప్చర్ చేసేలాగా మీరు ఉండాలి. మీరు ఎట్లా వినాలంటే, ఏమన్నా తప్పు చెప్తే ఏయ్ అని నిలదీసేంత కరెక్ట్గా వినాలి. మీరు ఒక చెవు పడేయద్దు, మొత్తం ఇటే. మీరేమో తప్పు చెప్తే నన్ను నిలదీస్తే కూడా నేను చాలా సంతోషపడతా. అలాంటి విమర్శనాత్మక దృక్కోణంతో వింటే నాకు ఇంకా సంతోషం. ఏం తప్పులేదు. నేనేమో అమాయకంగా ఎడ్డు గొర్రెలకు బుర్ర రూపాయలని కోరుకునే రకం కాదు. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, ఎంతో విషయం ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కనుక మీరు మంచిగానే విమర్శనాత్మకమైన దృక్కోణంలో వింటే కూడా ఐఎమ్ హ్యాపీ. ఆల్ రైట్ ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయములన్నీ క్రొత్త నిబంధన గ్రంథములో సంఘమునకు మాదిరిగా, సూచనగా, సాదృశ్యంగా, మహిమకు సిద్ధపరిచే దాని కొరకు వ్రాయబడి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవులకు, ఐఎమ్ సారీ టు సే, పాస్టర్లకి తెలియని విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథం అంటే ఆదికాండం నుంచి మలాకీ వరకు, కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త ప్రకటన వరకు అనుకుంటున్నారు. కానీ అక్కడ పాత నిబంధన అనేది ఏమిటంటే, సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకి మోషే ద్వారా ఒక అగ్రిమెంట్ అయింది కదా, ఒక నిబంధన. దట్స్ కాల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్, విచ్ ఇస్ ఓల్డ్ కవెనెంట్ ఇన్ అదర్ వర్డ్, రైట్? అంటే ఇలా చేస్తే నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు. ఏమన్నా తప్పితే ఇదిగో గొర్రెపిల్ల రక్తం, లేదా పస్కా రక్తం, లేదా ఎద్దుల రక్తం, దీంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ మ్యాటర్ రాసి పెడితే అది నిబంధన గ్రంథం. ఈ వాక్యాలు రాస్తే నిబంధన పలకలు. ఇవి పెట్టిన గుడారం పేరు నిబంధన గుడారం. ఇట్స్ ఆల్ అబౌట్ కవెనెంట్. దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా సీనాయి కొండ మీద జరిగిందాన్ని ఏమంటారు? పాత నిబంధన. ఇప్పుడు మలాకి వరకు ఉన్నది ఏమిటి? పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో వ్రాయబడ్డ గ్రంథం అది. అంటే ఫుల్ ఫామ్ రాయాలి. ఏమో రాయాలి? పాత నిబంధన కాలములో వ్రాయబడిన గ్రంథం అని రాయాలి. అంత పొడుగుని షార్ట్ కట్ చేసి పాత నిబంధన గ్రంథం అన్నారు. అట్లని పాత నిబంధన అంటే మొత్తం నిబంధన కాదు కదా, అగ్రిమెంట్ సేనాకోవడం జరిగింది మాత్రమే. 2 కొరింథీ పత్రిక 3:14 పౌలు గారు మాట్లాడుతూ అక్కర్లేదులేండి, చూడండి చాలు. అక్కడ ఏమంటాడంటే, చాలామందికి మోషే ధర్మశాస్త్రము కొట్టి వేయబడిన సంగతి తెలియక నేటి వరకు అది చదువుతున్నప్పుడు ఆ ముసుగే నిలిచి ఉన్నది అన్న వచ్చిన మన క్రైస్తవ సంఘ శాఖల్లో కొందరు చదివి పాత నిబంధన కొట్టివేయబడింది, అది మనం చూడకూడదని ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ జోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. మీకు అర్థమైందా? పాత నిబంధన కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడింది? సీనాయి కొండ మీద దేవునికి మనుషులకు మోషే ద్వారా ఒక ఒప్పందం జరిగింది కదా, అది కొట్టివేయబడి, ఏది? జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం అనే ఒప్పందం కొట్టివేయబడి, కల్వరి కొండ మీద యేసు క్రీస్తు రక్తము ద్వారా చేయబడిన క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. కొట్టివేయబడింది సీనాయి కొండ మీద ఒప్పందం, అమలులో ఉన్నది కల్వరి కొండ మీద జరిగిన నిబంధన. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మలాకి దాకా కొట్టివేయబడింది అనుకుంటున్నారు. యెషయా మొదలుకొని మలాకి వరకు ఉన్న ప్రవచన గ్రంథములలో ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలే కుప్పలు తెప్పలు ఉన్నాయి, ఇంకా ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. గోగు మాగో యుద్ధాలు లాంటివి. ఇప్పుడు మనకు జరుగుతున్న వార్ ఏదైతే ఉందో చాలా చిన్నది, ఇది అసలు ముచ్చటి ఇది కాదు. రష్యా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలి. అమెరికా ఏం చేయలేక ఇంతకాలం గుడ్డిగా బీభత్సంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది కదా ఇజ్రాయెల్ని. బైబిల్లో రాస్తాడు ఎహెజ్కేల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలట తమ విచారాన్ని మాత్రం వ్యక్తం చేస్తాయంట, సపోర్ట్ చేయవు సరిగ్గా. ఇంత బీభత్సం జరగబోతుంది. ఈ నెరవేరవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. 3వ దేవాలయం కట్టబడాలి, చాలా అనుదిన బలి స్టార్ట్ అవ్వాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం నెరవేరాలి. నెరవేరవలసిన ప్రవచనాల కుప్పలు తెప్పలు ఉంటే ఆల్రెడీ కొట్టివేయబడింది. అంటే వాళ్ళకి అర్థం కాక కొట్టివేయబడింది నిబంధన. ఏది? సీనాయి కొండ మీదది. అమల్లో ఉన్నది కల్వరి కొండ.
మొత్తం కొట్టివేసారని కూడా కంగారు పడే వ్యవహారం అది కాదని మనవి చేస్తున్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథము అనే టైటిల్కి పూర్తి లైన్లో చెప్పాలంటే పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో రాసిన గ్రంథం అని అర్థం. మీరు అవును అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే, సరే అనిపిస్తే ఏమనాలి? ఎన్ని బాధలైనా పడగలం కానీ మౌనాన్ని పడలేము. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, ఒకరితో ఒకరు మాట్లాడుకొని కూర్చొని ఒక 2 రోజులు చూద్దాం. అసలు అప్పుడు దాని విషయం అర్థమైంది, మౌనం ఎంత ప్రమాదకరమో. ఇంగ్లీష్లో ఒక ఏన్షియంట్ ప్రొవర్బ్ ఉంది, ఒక పేపర్చొన్న సేయింగ్ ఉంది. ఆ సేయింగ్ ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్ అని ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్. నేను దానికి కిలోమీటర్ కవిత రాశాను. అండ్ ఆఫ్ కోర్స్ ద అన్బేరబుల్ సిచ్యువేషన్ ఆల్సో సైలెన్స్ అని రాశాను కిలోమీటర్. ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ సౌండ్ ఈజ్ సైలెన్స్ ఆల్సో. ఎందుకంటే అది ఇంట్లో మీకు సింపుల్గా భార్య భర్తలే ఒక 2 రోజులు మాట్లాడకుండా ట్రై చేయండి అంటున్నానంటే అర్థం ఏంటంటే మీరు అలా ఉండరని నా విశ్వాసం. కొంతమంది మనం ఆట అయిపోయా కదా, ఐఎమ్ సారీ, అట్లా ఉండకూడదు మనం. నాకు 23వ సంవత్సరం పెళ్ళై 23 సెకండ్లు కూడా నేను నా భార్య మధ్యలో ఒక్కసారి కూడా మనస్పర్ధ కానీ, డిసగ్రిమెంట్ కానీ, చిన్న ఇబ్బంది కానీ ఏ పొరపాటు కూడా రాలేదు. ఒక దైవజనుడు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయనకి తర్జుమా చేయడానికి వేరే వ్యక్తి ఏర్పాటు చేయబడ్డారు. ఆ తర్జుమా చేయబడిన వ్యక్తి యొక్క నాన్నగారు సరిగ్గా ప్రసంగ దినాన్ని చనిపోవడంతో ఆయన రాలేకపోయారు. నన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా ట్రాన్స్లేషన్ పిలిచారు. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్, ఐ కెనాట్ డూ ఇట్ అని చెప్పాను. అన్న లేదన్నా, పొరుగు పోయిలా ఉందన్నా, ఎవరో ఒకళ్ళు ఇంగ్లీష్లో దిట్ట, తెలుగులో దిట్ట ఉన్నారు, కానీ ఆత్మ సంబంధంగా ఉండాలి కదా. నీడ్ టు క్యారీ దట్ సేమ్ అనాయింటింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రాన్స్లేట్ బట్ ఇంటర్ప్రిటేషన్. యూ నీడ్ ద అనాయింటెడ్ మ్యాన్ అని నేను గోడగోలు పెడితే తట్టుకోలేక సర్లే వెళ్తే ఆయన స్టార్ట్ చేసి అయిన ఫ్యామిలీ లైఫ్ సమ్ క్వారల్స్ అండ్ ఫైట్స్, అట్లీస్ట్ సమ్ డిసగ్రిమెంట్స్ అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తుంది తెలుగులో చెప్పాలి కదా. చెప్తా ఉన్నాను, నాతో వైపు ఏంటి అన్నాడు. అన్నానంటే హే వాట్ ఐ టెల్లింగ్ మ్యాన్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ సేమ్ విత్ ఎవ్రీబడి అంటే హో డోంట్ యూ హ్యావ్ ఎనీ క్వారల్స్ బిట్వీన్? నో. నాట్ ఈవెన్ డిసగ్రిమెంట్స్? నో అన్నాను. అంటే ఈజ్ యువర్ వైఫ్ హియర్ అన్నాడు. yes she is there అన్నాడు. ప్లీజ్ ఆస్క్ హర్ టు స్టాండ్ అప్ అన్నాడు. అవును నిలబడింది. ఇస్ ఇట్ ట్రూ వాట్ యు సెడ్? 100% అన్నా. అక్కడ నుంచి మీరు నమ్ముతారా? రమ్మన్నాడు ముందుకి. ఆయన స్టేజీ దిగి మోకరించి మా ఇద్దరితో ప్రార్థన చేయించుకున్నాడు. ఏందయ్య అంటే, నాకు పాస్టర్ని ఇప్పటికి 50 సంవత్సరాలు, ఇప్పటికీ కొడుకు చేస్తున్నాం మేము ఇద్దరం. నేను చెప్పాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సేమ్ విత్ ఎవ్రీబడి. మీరు ఎవరైనా ఆమెను అంటారేమో ఆశపడ్డాను. దీనికి కూడా ఆమెను అంటలేదంటే అసలు ఏంటి అయ్యా? అందరికి వందనములు, సమాధానంగా ఉండండి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే పాత నిబంధన గ్రంథముల విషయాలు నూతన నిబంధన సంఘానికి ఒక పాఠంగా, సాదృశ్యంగా. ఎక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడు? ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించను, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దృష్టాంతాలుగా వారికి జరిగాయి. అంటే ప్రతిదీ నూతన నిబంధన సంఘమును మనసులో పెట్టుకునే అక్కడ కొన్ని జరిగించాడు. వాటిని మనకి పాఠాలుగా ఎత్తిపెట్టి రాశాడట. అంటే పాత నిబంధన గ్రంథాన్ని మనం ఎప్పుడు చూసినా ఇట్ ఇస్ నాట్ ఫర్ హిస్టరీ. ఓహో ఇలా జరిగిందా, ఓహో అనుకోవటం కోసం కాదు. 1950లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగాను, అందుకోసం కాదు. ఇది కొలంబస్ కనుగొనేను, అందుకోసం కాదు. ఇందులో నూతన నిబంధన కూడా మనకు సంబంధం ఏదో ఉంది. మోషేకి ప్రత్యక్ష గుడారం చూపించాడు అనుకోండి, అది ఎందుకోసం? మనము దేవుని ఆలయముగా ఎలాగో కట్టబడాలో మనకు అర్థం అవడానికి ఆ స్ట్రక్చర్ అంతా చూపించాడు. ఓహో దిస్ ఈస్ హౌ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మస్ట్ బి అనే మనకు అర్థం కావడానికి. సింపుల్గా గుడి అంతా కట్టించిన వాళ్ళతో గుడారం కట్టిన తర్వాత దాన్ని నిప్పేసి ప్యాక్ చేసి నెత్తినెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. అయ్యో గుడి కదా ఎప్పకూడదంటే నేను అందులో ఉండను కదా అన్నాడు. మరి ఎందుకు కట్టమన్నావు అంటే, మిమ్మల్ని మీరు ఎలాగూ కట్టుకోవాలో తెలుసుకోవడానికి కట్టించాను. నేను హస్తకృతములకు ఆలయములు నివసింపను. చాలామంది పాత నిబంధన కాలంలో దేవాలయాలు కట్టారు, కొత్త నిబంధన కాలంలో ఆయన హస్తకృతములకు ఆలయము. అది పాత నిబంధన ఇలాగే, ఇది కొత్తకి ఇప్పుడు అర్థమైంది. నేను హస్తకృతములకు ఆలయములు నివసించని దేవుడు చెప్పింది పాత నిబంధనలు చెప్పాడు.
పాత నిబంధనలు అయితే మరి శరీరమునకు సున్నతి జరిగేది, కొత్త నిబంధనలో హృదయమునకు అని చెప్తాడు. కాదు, అది కూడా పాత నిబంధనలు చెప్పాడు. వారు హృదయమున సున్నతి పొందలేదు, వారి శరీరానికే సున్నతి జరిగి, ఇవన్నీ పాత నిబంధనలు చెప్పినాయే. వీడు కొత్తగా ఇప్పుడే. అందుకని మనం ఒకడు అన్నాడు, అన్నయ్య వాళ్ళు పరిశుద్ధాత్ముడు చాలా బలంగా కదిలాడు అని అన్నాడు. నేను అన్నాను, బలంగా నేను ఎప్పుడు కదిలి చెప్పురా అన్న. ఏంటో నువ్వు అన్నట్టు మాట్లాడతావు అంటే, పరిశుద్ధాత్ముడు ఇవాళ బలంగా కదలటం ఏంట్రా అమ్మా ఇక్కడ? నీకు ఇవాళ అర్థమైంది, నువ్వు ఇవాళ లైన్లోకి వచ్చావు, నువ్వు వాళ్ళ కృప పొందావు, నీకు ఇప్పుడు కొంచెం కనెక్టివిటీ దొరికింది. ఎవరు అభ్యంతరం కూడా సింపుల్ చెప్తానండి, మీకంటే అంతా కరెంట్ ప్రపంచమేగా పోయి దగ్గర గురించి అన్నీ. పల్లెటూరులో అక్కడ గ్రామాల్లోకి వెళితే ఈ రోజుకి ఒక్క సింగిల్ బల్బుతోనే వాళ్ళు కనెక్షన్ కరెక్ట్ ఉంటుంది ఇంట్లో. ఒక్క బల్బు, ఫ్యాన్లు ఇంకేముండవు. అలాంటి ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి కదా, లేవంటారా? ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు కదా, ఆ ఇంటి దగ్గర మీరు కరెంట్ టెస్ట్ చేస్తే ఎలక్ట్రికల్ పవర్ చూస్తే మీకు ఎంత వస్తుంది? 240 volts వస్తుంది. అన్ని ఏసీలు పెట్టుకొని, గదికి టీవీలు పెట్టుకొని, మైక్రోవన్లు పెట్టుకొని, ఫ్రిడ్జ్లు పెట్టుకొని 100 పెట్టినోడు ఆడింట్లో టెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరికైనా వచ్చే కరెంట్ అదే. ఆడొక బుడ్డితోనే ధనం పెట్టేసుకుంటాడు. ఆడు ఈడ గదికి అన్ని బిగిస్తాడు, ఎటు చూసినా కరెంటే. ఇప్పుడు చివరి కార్లు బైకులు కూడా ఏసు రక్తం ఏం చేయం. ఇది వాడుకునేవాడిని బట్టి ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. ఆయన నీలో ఉంటే నువ్వు ఏదైనా ఒక వరం కోరుకోవడం అమాయకం, యేసు రక్తం వేయం, అన్నీ ఆయనే. మీకు అర్థమైనట్లేదు. ఏదైనా ఒక వరం కోరుకోవటం ఏంటండి? సమస్తం కదా. ఆయనకి ఏమైనా కరువా? ఒక సామెత ఉంది, ఏమిటి తెలుసా? సూర్యుడే నా పొట్టు అయితే సుక్కలడే నా కుక్కలే అని. నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రం భలే ఉందా, ఇది నాది, ఈ తోక సుక్క నాది. ఇన్ని నక్షత్రాలు పెట్టుకున్నాం కదా, ఒక సూర్యుడు వచ్చాడంటే ఏసు రక్తమే చేయం. వాడి డిస్టెన్స్తో మనకు పని ఏముంది? వాడి పరిమాణంతో మనకు పని ఏముంది? మనం భూమి మీద ఉన్నవా ఆడున్నాయి. ఒక్క సూర్యుడు ఇచ్చిన వెలుగుని ఇవన్నీ కలిపి ఇవ్వలేవు మనకి. మిగతా చోట్లతో మనకు సంబంధం లేదు. నువ్వు అంగారకుడి మీదకి వెళ్ళి మాట్లాడుతూ నాకు సంబంధం లేదు. ఏమండి? అందుకనే నేను ఏమంటానంటే, ఒక పెద్దోడు మన పక్షంగా ఉంటే చిల్లర ఇవన్నీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఎస్పీ గారిని అంటే మన భాషలో ఎక్కడ ఏమంటారో నాకు తెలియదు, సూపరింట్ ఆఫ్ పోలీస్ మన ఇంటికి భోజనం పిలిచామనుకో, ఎస్ఐ గారిని కానిస్టేబుల్ గారిని పిలవక్కర్లా. వాళ్ళు పొద్దునుంచి కూర్చుంటారు. సార్ మిమ్మల్ని పిలవలేదు కదంటే, నువ్వు పిలవక్కర్లేదయా, మా డ్యూటీ ఇది. పెద్దోడు వస్తున్నాడు. అస్సలోడు మన దగ్గర ఉంటే ఏసు రక్తం ఏం చేయం. నేను అంటాను, వడ్డించేవాడే మనవాడైతే ఏ మూల కూర్చొని అసలు విందు ప్రధానే మనవాడైతే ఏసు రక్తం ఏం చేయం. విషయం అర్థం కాక కొట్టుకు చావడమే. పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నట్టు అనుబంధాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం ఫలభరితం విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో జరిగిన సన్నివేశాల్లో ఒకటి ఎస్తేరు గ్రంథములోని మహోన్నతమైన సన్నివేశం. ఈ ఎస్తేరు గ్రంథములో ఒక రాజుగారు కనబడతారు. ఆయన పేరు అహష్వేరోష్. ఈ అహష్వేరోష్ అనే రాజుగారికి హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానముల మీద ఆయన మహాచక్రవర్తిగా ఉన్నాడు. 127 ప్రావిన్సెస్, 127 సంస్థానాల మీద రాజుగా ఉన్నాడు. ఆ రాణి గారి పేరు వష్టి. బ్రహ్మాండంగా సాగుతుండగా తన రాజ్య వైభోగాన్ని ఇతర రాజులకు చూపించాలని విదేశీ రాజులందరినీ ఆహ్వానించి వారికి అద్భుతమైన వసతులు, విడుదల ఏర్పాటు చేసి, స్వయంగా కొంత టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తన రాజ్య వైభోగాన్ని ఇతర రాజులకు చూపిస్తూ వచ్చాడు. అలా రోజు కొంత డే అంత చూపించగలడు అంత చూపిస్తే 180 రోజులు పట్టిందంట. అంటే అది ఎంత సుసంపన్నమైన ఖరీదైన రాజ్యం మీరు ఆలోచించండి. ఇతర దేశాల రాజులను పిలిపించి వారికి తన రాజ్య వైభోగం అంతా చూపించదలుచుకున్నప్పుడు 180 రోజులు అంటే 6 months పట్టింది. అంత పెద్ద రాజ్యం. సక్సెస్ఫుల్గా ఈ టూర్ అంతా నేను చేయగలిగానని సంతోషంతో ఇప్పుడు రాజుగారులకి అందరికీ ఏ రోజు కలదు 7 లోట్లు కూడా చూసుకున్నా స్వయంగా అందరికీ ఒక్కసారి విందు చేయాలి అనుకున్నాడు. బ్రహ్మాండంగా విందు చేశాడు. ముగింపులో నా రాజ్య వైభోగం అంతా చూపించాను కదా, మా రాణి గారిని కూడా ఒకసారి పరిచయం చేద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్తారు అని అందరినీ కొలువు తీరిన సభలో రాణి గారిని ప్రవేశపెట్టండి అన్నాడు. ఆమె చాలా సింపుల్గా, చిచి నేను రాను, నేను డ్యాన్సర్నా, అందరి ముందు వచ్చి కనపడతాకే, చిచి నేను రాను అలాగా అనేసింది. అంతమంది విదేశీ రాజుల ముందు, కొలువు తీరిన సభ, మంత్రివర్గం అందరి ముందు
రాజుగారు రమ్మంటున్నా, నేను రాను, చేసి ఎగబడతా, అక్కడ ఏంటది అందరం వచ్చి నిలబడతాను నేను రాను అనేసరికి ఆ రిజెక్షన్ సిగ్గుసిగ్గైపోయాడు. చచ్చిపోవాలనిపించింది, అంత అవమానం అయిపోయింది. అందరూ పక్కపక్కన రాజ్య వైభోగమే, ఇంట్లో ఏమి లేదు, బయటే అబ్బే అని అందరూ ఒకళ్ళు మొక్కలు చూసి నవ్వుతున్నారు. తన మంత్రివర్గ సహచరులు అడిగాడు, మీకు ఎలా అనిపిస్తుందిరా అని అడిగితే, మీకే కాదు సార్, అసలు మొగజాతి మొత్తానికి అవమానం ఇది మొదలక రాజ్యంలో ఎవడు తన భార్య దగ్గర నిలబడి అర్హత కోల్పోతాడు. అందరూ కూడా రాజకీయ దిక్కులేదు నోర్మయ్య అంటది ఇంటికి వెళ్ళాక, ఇక మేము ఎవరం బతకలేము, తలని చచ్చిపోతుంది, తీవ్రమైన అవమానం, మరి ఏం చేద్దాం అంటే, మీ చిత్తం, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నారు. రాణికి తీసిపడేద్దాం ఆమెనన్నారు అందరూ. వెంటనే రాజుని తీసేసాడు. ఏమండి, రాణిగా తీసేశాడంటే రోడ్ల మీద అడుక్కునేది ఉండదు, ఎక్కడో అవుట్ హౌస్లో తీసుకెళ్తారు, బంధిస్తారు, ఏమైనా హౌస్ అరెస్ట్ లాగా అన్నీ కల్పిస్తారు, కానీ బయటికి రావటానికి. కానీ రాణి హోదా కానీ ఇంకేముండదు, తిండికేం లోటు ఉండదు, అందులో పడేసి కొంతమంది పనికెత్తలు పెడతారు. జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు రాణి గారి పోస్టు ఖాళీ అయింది. రాజుగారు కోపం చల్లారేది, అట్ట ఆగి, అయ్యా మరి ఆ పోస్టు ఖాళీగా ఉంటాం, ఇట్లా కోపంగా ఉంటాం ఏం బాగాలేదు, మాకు రాణి లేదని చెప్పుకోవటం మాకు కూడా సిగ్గుగా ఉంది, స్వయంవరం ప్రకటిద్దాం, దేశంలో కన్యకలందరినీ పోగేద్దాం, మీకు ఇష్టమైన వ్యక్తిని సెలెక్ట్ చేయండి, మీరు సెలెక్షన్ టాప్, వెంటనే రాణి చేసి పెడేద్దాం అన్నారు. ఈ తలంపు రాజుగారికి కూడా అంగీకారం అయింది. ఓకే అన్నాడు, స్వయంవరం ప్రకటించారు. 127 సంవత్సరాల కన్యకలందరూ ఎటు బయలుదేరారు? ఇప్పుడు శోషణ కోటకు బయలుదేరారు. ఒక్కసారి ఓపిక చేసుకుని స్తోత్రం చెప్పండి. ఈ మొత్తం చాలా మంది చెప్పలేదు, వాళ్ళందరికీ వందనాలు. పోనీ ఇంకేమన్నా మాట్లాడుకోండి, స్తోత్రాలు కాకపోతే ఇంకెందుకు మనం క్రైస్తవ జీవితం, ఇంకేమైనా పని ఉందా మనకి? దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రానికి కూడా సిద్ధాంతం విడిచిందా దరిద్రం అని? మొదటి పాట పాడారే, నేను రాగానే అద్భుతం, ఏంటిది? దేవునికి చేయుట, అది విషయం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్. మీకు శాస్త్రం తెలిస్తే కళ్యాణి రాగం అంటారు దాన్ని రాగాలకే రాణి అంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రాగాస్. కొన్ని వేల రాగాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి ఖరీదైంది. ఏమండి, మీకు రాణి అనే పదం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళ సందేశం ఎలాగ అదే కదా. చట్నీల్లో రాణి నువ్వుల చట్నీ అంటారు, కూరగాయల్లో రాణిని వంకాయ అంటారు, ఆకుకూరలో రాణిని గోంగూర అంటారు, మాంసాల్లో రాణిని పక్షి మాంసం అంటారు. మీకు అన్నీ తెలిసినా పాకశాస్త్రం పెద్దగా టచ్ లేనట్టుంది. అంతా పాశ్చాత్య రాజ్యం కదండి, కొనుక్కోవడం, వేడి చేసుకోవడం, దేవునికి స్తోత్రం. వండుకునే వాళ్ళకి బాధలు తెలుస్తాయి. ఎనీహౌ దట్స్ ఆల్ రైట్. అందులో ఎంత చక్కని భావన, ఒక కీర్తన అలాగా స్వరపరిచి సమకూర్చి అద్భుతంగా క్రైస్తవ్యానికి అందించారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రాగస్. చాలా తరచుగా మేము పాడుతూ ఉంటాం. ఈ సందర్భానికి తగినట్టుగా పాడాలంటే ఏమండి, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. హల్లెలూయా. అయితే మీరు గమనించండి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు మొత్తం అందరూ బయలుదేరిపోయారు. అప్పుడు దాకా ఆడపిల్లలు ఎట్లా చేయాలో ఏమో అనుకునే వాళ్ళందరూ ఆడపిల్ల పుట్టినందుకే ధన్యులుగా భావించి ఉన్న వాటిలో మంచి బట్టలు బిడ్డలకి ఇచ్చి తయారు చేశారు. ఏమో దేవుని చిత్తం, నా బిడ్డ రాని అవ్వచ్చు కదా అనే ఉత్సాహం ప్రజల్లోకి వచ్చింది. అందరూ బయలుదేరిపోయారు. గమనించండి బిడ్డలారా, వేల 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 కన్యకలు ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? సీరియస్గా శ్రద్ధగా వినండి. ఆ రాజుగారు దేవదేవునికి సాదృశ్యం. ఆమేన్. అన్ని సాదృశ్యాలే. ఇప్పుడు అబ్రహాము తండ్రి అని దేవుని సాదృశ్యం, అబ్రహామే తండ్రి అని దేవుడా ఎందుకు అవుతాడు? ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యం. ఇస్సాకు యేసు ప్రభు కాదు. ఎలియాజరు పరిశుద్ధాత్మక సాదృశ్యం, ఇస్సాకే పరిశుద్ధాత్మ కాదు. అవన్నీ సాదృశ్యాలే. కనాను దేశాన్ని మాట్లాడుతుంది, వాగ్దాన దేశం పరలోకానికి సాదృశ్యం. కనాను పరలోకమా? పోయి ఆడగిల్లు, వాళ్ళ ఇల్లు కొనుక్కోపోదాం పోయి ఈ పాటికి. సాదృశ్యం మాత్రమే. పస్కా పశువు యేసయ్య సిలువ బలియాగానికి సాదృశ్యం. పస్కా పశువు యేసు ప్రభు కాదు కదా. మోషే విమోచకుడుగా యేసుకు సాదృశ్యం. మోషే యేసు ప్రభు కాదు కదా. అవన్నీ సాదృశ్యాలే. అలాగే ఈ రాజు ఆ క్యారెక్టర్ వరకే. ఉదాహరణకి పరిశుద్ధాత్మ నీళ్ళతో పోల్చబడ్డాడు ఒక చోట నూనెతో పోల్చబడ్డాడు, ఒక చోట అగ్నితో పోల్చబడ్డాడు. ఆ కాంటెక్స్ట్ వరకే ఆ సాదృశ్యం అప్లై అవుతుంది. నీరు, అగ్ని, నూనె ఎలా కుదురుతుంది? ఆయన గుర్రెపిల్ల యేసు ప్రభు, సెకండ్ కమింగ్లో ఆయన కొదమ సింహం. ఏ సాదృశ్యం ఆ కాంటెక్స్ట్గా పరిమితం అవుతుంది.
నేను తీసుకెళ్ళిన చోట అప్లై చేద్దామంటే అవ్వదు. యు గాట్ ఇట్? రైట్. ఏం జ్ఞాపకత కూటం కాదు కదా, రైట్. కనుక ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే ఈ రాజు యేసు ప్రభు వారికి సాదృశ్యం, రాణి వష్టి ఉంది కదా ఇశ్రాయేలుకి సాదృశ్యం. ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశభోగునంతగా డెవలప్ చేశాడు. ఒక వ్యక్తి కదండి ఇజ్రాయేల్ అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ ప్రపంచానికి ఒక దేశంగా తెలుసు, ఒక వ్యక్తి పేరు అది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఒక వ్యక్తిని ఒక దేశంగా డెవలప్ చేశాడు. ఈ రోజు కూడా ఈ ప్రపంచంలో 175 నోబెల్ ప్రైజ్లు ఏదైనా ఒక దేశానికి ఉన్నాయంటే అది చాలా చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్కే దొరికింది అవకాశం. అంటే నోబెల్ ప్రైజ్లు 175, దాని వాల్యూమ్ ఎంత పెద్దో మనకు అర్థం కావాలంటే మన భారతదేశానికి ఇప్పుడు 5 వచ్చాయి. దాన్ని బట్టి 175 ఎంత పెద్ద నెంబరో మనం ఊహించవచ్చు. ఇప్పుడు న్యూజిలాండ్ అంటేనే పూలు, అందం, బేభత్సం, విషసర్పం లేని దేశం, చాలా మంచి పేరు. కానీ పూల ఉత్పత్తిలో నెంబర్ 1 ఇజ్రాయెల్. ఫలాలు ప్రపంచం నెంబర్ 1. డైరీ అంటే పాలలో నెంబర్ 1. సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ నెంబర్ 1. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని కానీ ఆశీర్వదించదలుచుకుంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్గా దేవుడు భూమి మీద దాన్ని పెట్టాడు. దేవుడు తెలుసుకుంటే ఎంతైనా చేయగలడు అని మనకు అర్థం కావడానికి, మన విశ్వాసం డెవలప్ అవడానికి ఆ స్థాయిలో దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలా ఆశీర్వదించిన దేవుడు ఒక దినాన ఇది నా భార్య, ఇది నా బిడ్డ, ఇది నా సంఘం, ఇది నా సొత్తని ప్రపంచం ఎదురు నిలబెట్టాలన్నప్పుడు విచిత్రంగా విడ్డూరంగా ఇజ్రాయేలులు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి గర్వాన్ని చూపించారు. దేవుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. వాళ్ళు దారుణంగా ప్రవర్తించిన దరిమిలా ఏం జరిగింది? దేవుడు వాళ్ళని తృణీకరించి ప్రపంచానికి ఒక స్వయంవరం లాంటిది ప్రకటించాడు. బూదిగంత నివాసులారా, ప్రయాసపడి భారము సమస్త జనులారా, దాహము గొనుచున్న వారులారా, ఎవరికైనా సరే ఓపెన్ ఇన్విటేషన్. దేనికి? రాణి అవ్వడానికి. అనండి ఒకసారి. చాలామంది ఏమంటారు క్రిస్టియానిటీ స్వస్థతల కోసం అండి, ఏదో వాళ్ళు స్వస్థతలు చేసేసి లాగేస్తున్నారండి, ఏమంటారు విడుదలలు చేస్తూ ఉంటారు, ఏదో డెలివరీస్ అంటుంటారు, ఏదో వాళ్ళకి ఏదో చాయ్ బిస్కెట్లు పంచిపెట్టి బట్టల గురించి లాగేస్తుంటారు అని క్రైస్తవ్యం మీద ఒక నింద, ఒక అపవాదం మోపుతూ ఉంటారు కదా. నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, యాంటీ క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళకి ప్రపంచం ఏం పేరు పెట్టలా. నేనేమంటానంటే వారికి ఇంకా సత్యం తెలియలేదు కాబట్టి ఆ పోగలో ఉన్నారు అంతే. ఒకప్పుడు మనము ఇంచుమించు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభు మనకి వాక్యం అర్థం చేశాడు, మనం ఓకే ఇది అనుకుంటున్నాం. రేపొద్దున వాళ్ళు కూడా అర్థమైంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, నేనైతే నమ్ముతున్నాను. ఏమండి, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? క్రిస్టియానిటీకి సంబంధించి ఏదో స్వస్థతల కోసం వెళ్తారనో, లేకపోతే డిస్క్రిమినేషన్ ఉండబట్టి అక్కడ ప్రేమగా చేర్చుకున్నారు కాబట్టి వెళ్ళారనో ఇలా ఉంది. అసలు కారణం ఏంటంటే ఇందులో ప్రభు దగ్గరికి వస్తే రాణి అయ్యే ఛాన్స్ ఉంది. ఎత్తబడే సంఘంగా ఉండొచ్చు, మహిమలో ఉండొచ్చు, యుగయుగాలు ప్రభుతో ఉండొచ్చు. పాత నిబంధన పరిశుద్ధులు, ఏమండి పరలోకపు దూతలు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన సంఘమే జగత్తు పునాది వేయబడకెత్తమే. ఈవెన్ బిఫోర్ హీ లైడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, గాడ్ హస్ ప్రిపేర్డ్ న్యూ టెస్టమెంట్ చర్చ్, chosen, separated న్యూ టెస్టమెంట్ చర్చ్. ఎఫెషియన్స్ 1:6 ఆ మాట మీ కొరకు రాస్తాడు. హెబ్రీ 12:22-24 ఆ మాట మీకు రాస్తాడు. జ్యేష్ఠుల సంఘం. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రియులారా, మీరు అలా చూస్తే ఇప్పుడు క్రైస్తవ్యానికి ఎందుకు వస్తున్నారు జనం? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యానికి ఉన్నంత వ్యతిరేకంగా దేనికి ఉందండి? ఎన్ని గొడవలు, ఎన్ని సంపడాలు మన దేశంలో ఈ మధ్య విపరీతంగా ఎక్కువైపోయింది. ఇప్పుడు మాకు చర్చలు కట్టుకోవడానికి పర్మిషన్లు రావట్లా. అధికారికంగా నో పర్మిషన్స్ అని స్పష్టంగా ఇదివరకు చేద్దామని తిప్పేవారు. ఇప్పుడు నో పర్మిషన్స్ అట్ ఆల్. ఉన్నయ్య పడగొడుతున్నారు, కొత్త చర్చలు కడతాం ఏంటి అని తిరగబడుతున్నారు. అధికారికంగా చర్చలు కూల్చేస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, బైబిల్ను తగలబెడుతున్నారు. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ టుడే. ఇప్పటికే నా సహోదరులు కొందరు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఎంత దుఃఖం కలుగుద్ది. వారి కుటుంబాలు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. కొత్త గొప్ప మేము సహాయపై ఎంత చేయగలుగుతాం? మనకు ఒక లిమిట్ ఉంది కదా, దాటిపోలేం. చాలా దారుణమైన పరిస్థితులు. నేను ఛత్తీస్గఢ్లో లాస్ట్ వీక్లోనే మరి ఇక మత మార్పిడి నిరోధక బిల్లును అమలు చేస్తూ వారు ఇచ్చిన సర్క్యులర్ ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా మత మార్పిడి చేస్తున్నట్టుగా తేలితే 25 లక్షల జరిమానా, ఎంతకాలం ఇంప్రిజన్మెంట్ అని రాశారు. 25 lakhs of rupees. వాళ్ళ జీవితంలో ₹1,00,000 ఎప్పుడు చూడలేదు కదా. నెలకి 3,000 మించని ఆదాయంతో
వందల మంది సేవకులు ఉన్నారు. నెలకి 3,000 మించని ఆదాయంతో వందల మంది సేవకులు ఉన్నారు. అప్పుడు ఒరిస్సాలో అల్లర్లు జరిగినప్పుడు మేము ఒక 2 లారీలు సరిపడా బట్టలు వేసుకొని పట్టుకెళ్ళి అవి మా చర్చెస్లో కలెక్ట్ చేసిన యూజ్డ్ క్లోత్స్. అవి కొండలు అక్కడ ఉండిపోయారు జనం అని చెప్పేసి కొంచెం 1-2 సార్లు వాడితే పర్లేదు అనిపిస్తే మీకు కొత్తవి కొనిమ్మని చెప్పలేను, మీకు ఇష్టమైతే బట్టలు ఇవ్వండి అవి పట్టుకెళ్తామనంటే మా విశ్వాసులు 2 లారీలు బట్టలు అయినాయి. అవి పట్టుకెళ్ళి ఒక దగ్గర మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి వాళ్ళకి అక్కడ పెట్టి తీసి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి అలా అన్ని పెట్టాం. పెడితే ఎక్కబడి తీసుకుంటుంటే అందులో నాకు తెలిసిన 2 వ్యక్తులను గమనించాను. నువ్వు పాస్ట్ గారు కదండి. అవునన్నా. అయ్యో వద్దు నన్ను తీసుకో అన్న. పాస్ట్ గారిని అయితే అన్న నాకు కూడా బట్టలు లేవు కదన్నా. నాకు గుండె తరుక్కుపోయి వద్దు నాన్న, అవి విశ్వాసులు అందరూ ఇచ్చిన వాడేసిన బట్టలు కదా నాన్న, తెలిసి దైవజనుడికి వాడేసిన బట్టలు ఎలాగే ఉన్నానా, వద్దులే నేను కొంటానులే అంటే పర్లేదు అన్న బాగున్నాయి అన్నాను. ఏడ్చి బతిమలాడి వద్దు నాన్న అని చెప్పి వాళ్ళు 4 ఇంకెవరున్నారో పాస్టర్లు అంటే ఒక 4-5 వచ్చారు. వాళ్ళు అలాగ షాపుకి తీసుకెళ్ళి వారికి కొత్త బట్టలు కొనిపెట్టి చూస్తే ఏ చేతులు ఇవ్వగలమండి ఒక దైవజనుడికి. అందులో ఒకటి నాకు తెలుసు, వైజాగ్లో మంచి మోటార్ బైక్ మెకానిక్. ఆ రోజుల్లోనే టాకింగ్ అబౌట్ 99, రోజుకి 1500 సంపాదించాడు 99లో. వాళ్ళంటే దేవుడు మాట్లాడితే విడిచిపెట్టి ఒరిస్సా దగ్గర సేవ చేస్తున్నాడు ఎక్కడో. వాడు ఒక షర్ట్ కోసం తనుకుంటున్నాడు గుట్ట మీద పడి. ఈ రోజున మనకున్న పరిచయాలు తక్కువ, ఇంత వ్యతిరేకతలున్నా, ఇన్ని బాధలున్నా, ఇంతమందిని చంపుతున్నా, కళ్ళ ముందు నరికేస్తున్నా ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? స్వస్థతల కోసమో, డబ్బుల కోసమో, లాభాల కోసం వస్తే ఇట్లా చూసి పారిపోవాలి కదండి. ఎందుకు వచ్చారు తెలుసా? స్వస్థతల కోసం రాలా, డబ్బుల కోసం రాలా, ప్రయోజనాల కోసం రాలా. ఇందులో ఉంటే శ్రమల్లో నిలబడగలితే రేపొద్దున రాని అయ్యే ఛాన్స్ ఉంటుంది. యేసు పక్క నిలబడవచ్చు, పెండ్లి కుమార్తెగా ఉండొచ్చు, యుగాలు ప్రభుతో ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిరీక్షణ క్రైస్తవ్యములు ఉంది కాబట్టి ఎన్ని బాధలు పెట్టినా వెళ్ళటం లేదు. ఇందులోకి వస్తే ఇందులో ఉన్న రూల్స్ ఇంకా మిగతా మత విశ్వాసాలు ఎక్కడ ఉంటాయా? నువ్వు కూర్చుంటే రూలు, నుంచుంటే రూలు, నువ్వు అలా చూడకూడదు, ఏ మాట చెప్పకూడదు. నువ్వు పాత నిబంధనలే కదా వ్యభిచారం చేస్తే పాపం కొత్త నిబంధనలో ఆ సూపు చూస్తేనే నాశనం అయిపోయాయి. చాలా మంది పాత నిబంధన చాలా కష్టం, కొత్త నిబంధన ఇంకెక్కువ కష్టం కదా. పాత నిబంధనలు ఎన్నో తప్పు చేస్తే ఏదో ఒక గొర్రెనో మేకనో ఇస్తే సరిపోదు. కొత్త నిబంధనలు ఏం చేయాలి? సజీవ యాగంగా నిన్ను నువ్వు వధించుకోవాలి బలిపీఠం మీద. కొత్త నిబంధనకి చాలా కష్టం కదా. అయినా ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటున్నారు. కారణం ఏంటి? ఇంత సుఖవంతమైన దేశంలో ఉండి కూడా మీరందరూ ఇంత యథార్థంగా భక్తి చేయడానికి ప్రయాసపడతారు. కారణం ఏంటి? డబ్బులు కరువైపోయా, ఒంట్లో ఓపికలు లేక. యూ కెన్ మేక్ మనీ బట్ స్టిల్ యు ఆర్ కమింగ్ అండ్ kneeling down before God Almighty to cry for something. ఏంటది? ఇంకొంచెం డబ్బులు ఇమ్మనా? కాదు కదా. నాట్ crying for wealth and health, ప్రభువా ఈ లోకలు ఎన్నో మిస్ అయ్యాను, కానీ నీ ప్రక్కన నిలబడే ఆ ఛాన్స్ మిస్ అవ్వకూడదయా. అది కాదా క్రైస్తవ శుభ నిరీక్షణ? కన్నీరు అది కాదా? ఏడుపు అది కాదా? లేకపోతే మనకున్న ఆరోగ్యానికి, మనకున్న తెలివికి, మనకు ఉద్యోగాలకు, మనకున్న డబ్బుకి ఇంక ఏడవలసిన పనే ఉంది. ఉపవాసం ఉండే కరమే ఉంది. మోకాల మీద పడి సావాల్సిన పనే ఉంది. వారానికి ఒక పూట ఉపవాసం ఉంటే ఒక 2 గంటల మోకాలు వేస్తే ఆదివారం చేతులు ఎత్తి ఏడిస్తే శాలరీ పెరుగుతుందని ఎడుతున్నామా? చిచ్చే, మనకు నాశ ఒక్కటే. ఎందుకు ఇందులో పాలు పొందుతున్నాం మనం? ఇది తింటే మీలో మీరు నిత్య జీవం గలవారు అవుతారు. అంచె దినమున నేను మనం లేపుతాను అన్నాడు కాబట్టి తింటున్నాం. Can't we afford a big bread in our lives? ఇంత మొక్క కోసం ఎందుకు గడుస్తున్నాం మనం నిలబడి? Because it brings eternal life into our mortal body. Whatever we do, with one single concentration that we want to stand before Jesus Christ in his return. Amen? As a bride of Christ. పెండ్లి కుమార్తె స్థానంలో పెండ్లిలో ఎంత విఐపీలు వచ్చినా, ఈవెన్ ప్రధానమంత్రి వచ్చిన స్పెషల్ అట్రాక్షన్ పెండ్లి కుమార్తె మాత్రమే కదా. లెక్క ఒక మించిన కన్యకలు కలరు, కానీ నా పౌరం నిష్కలంకునలు ఒక్కతే. సంఘానికి ఉన్న స్థాయి ఇంకెవరికి ఉంది ప్రపంచంలో? ఎందుకు తెలుసా? డబ్బు కోసం, లోకం కోసం, సుఖం కోసం, పదవుల కోసం, ఘనతల కోసం కాకుండా యేసు పక్కన నిలబడే స్థానం కోసం సంఘం పరిగెడుతుంది. ఈ రోజున ఎన్ని శ్రమలను తక్కువ, ఎన్ని నిందల అవమానాలు తట్టుకుంటుంది. సో వేరు 127 ప్రావిన్సెస్ నుంచి ఎక్కడికి వస్తున్నారు ప్రజలందరూ? షూషను కోట అనండి ఒకసారి. ఆమేన్. రాజు ఎవరు అనుకున్నాం? ఏసైకి సాదృశ్యం.
తృణీకరించబడని వస్తే ఇజ్రాయేలులకు సాదృశ్యం. ఇప్పుడు స్వయంవరానికి ఎంపిక చేయబడ్డ ప్రపంచంలో భక్తులందరూ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఎనీబడి కెన్ కమ్, ఏ తేడా లేదు. ఇప్పుడు ఆయా భాషలు, ఆయా దేశములు మాట్లాడు వారి నుండి ప్రజలను దేవునికి రాజ్యంగా యేసు కొన్నాడు తన రక్తంతో. ప్రకటన 1:6, ప్రకటన 5:9 ఈ వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఆల్రైట్, ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ షూషను కోటలోకి వస్తారు అనండి, అనగా క్రైస్తవ్యములోనికి అనండి. అంటే పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ caste and creed, tribe and faiths and beliefs, they are coming into Christianity. దాన్ని షూషను కోటలోకి రావడం అంటారు. ఇప్పుడు షూషను కోటలోకి వస్తే రాణి అయిపోయినట్టేనా? నో, రాణి అవ్వడం కోసం వస్తారు. నువ్వు ప్రభు నమ్మినంత మాత్రాన, క్రైస్తవులకు వచ్చేంత మాత్రాన నువ్వు ఎత్తబడే సంఘం అయిపోయినట్టు కాదు, యేసు పక్కన నిలబడినట్టు కాదు. దెర్ ఇస్ లాట్ మోర్ టు డూ. దెర్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. దెర్ ఇస్ ఎ సీరియస్ అండ్ సిన్సియర్ ప్రొసీజర్ ఫర్ దాట్. Simply not coming to the church. నాకు వీలవ్వలేదండి, రాలేదండి, నాకు ఇదివరకులా కుదరట్లేదండి, నాకు ఖాళీ లేదండి, యుగాలు ఖాళీ ఆ పాతాళంలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏం తమాషా అయిపోయిందండి భక్తి ఒక్కొక్కరికి ఈ రోజుల్లో. నేను ఎప్పుడు దేవుని సన్నిధిని కనబడుతున్నాన్న తాపత్రయానికి మించిపోయి ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, యు నాట్ అటెండింగ్ ఇన్ చర్చ్ ఫర్ ఎ సన్, ఇట్స్ ఆల్ రైట్. He has all rights to say all right for anything. Even you don't pray today, it's all right. We don't glorify the Lord in your success, it's okay. He feels that he has all rights to say all right. చాలా తప్పు చేస్తున్నావు. Whosoever you are, it's against the will of God. You can stand before God when he returns. ఇలాంటి పిచ్చి విషయాలు ఎవరికి చెల్లవండి. రాజులు తీసి పడిచారు సార్, మనం ఎంతండి. ఆదాం ఎవరు? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడి, దేవుని ఆత్మను కలిగి, దేవుని మహిమతో కప్పబడి, దేవుని తోటలో ఉంచబడి, దేవునితో సహవాసం చేసినవాడు. తేడా వస్తే బయటికి పంపించాడు. ఏరి కోరి ఏర్పాటు చేసుకున్నాడు శాంసన్ని, తేడా వస్తే తీసేసాడు. ఏరి కోరి అభిషేకించాడు సౌల్ని, తేడా వస్తే తీసేసాడు. మనం ఎవరం సార్? మనం ఎంత? అనవసర ధీమా పనికిరాదు క్రైస్తవానికి. గడగడ వణుకుతో దేవుని సందులో భయంతో బతకాలని వాక్యం చెబుతోంది. లేనిపోయిన ధీమా వచ్చేయకూడదు మనకి. కడుపు నిండా దేవుని భయం ఉండాలి. ఈ షూషను కోట్లకు రావడం ఏమంటాం తెలుసా అండి? క్రైస్తవ్యంలోకి రావటం. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? అక్కడ ఒక ఆయన ఉంటాడంట. ఎవరండి ఆయన? 8వ వాక్యం చదవండి. అనండి, ఎవరండి ఆయన? హేగే వశమునకు అప్పగించబడ్డారట. హేగే అనే వ్యక్తి ఏమండి అక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనండి. షూషను కోట క్రైస్తవ్యం, కన్యకలు క్రైస్తవులు, వీళ్ళందరూ ఎవరి వశములోకి రావాలి? హేగే అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ వశంలోకి రావాలి. ఈ పరిశుద్ధాత్మ వశంలోకి వస్తే ఆయన లీడ్ చేస్తాడు మనల్ని. ఎవరు లీడ్ చేయాలి మనల్ని? కులమా, ఒక మత శాఖ, డినామినేషనా, వ్యక్తి, డబ్బా, రాజకీయమా? మనం పలాని పార్టీ వాళ్ళం కనుక ఆ పార్టీ వాళ్ళం ఒక గ్రూప్ పెడదామా? మనం పలాని డినామినేషన్ కనుక ఒక గ్రూప్ పెడదామా? మనం పలాని దరిద్రపు కులం కాబట్టి పోగేద్దామా? ఏమి లేవు. We must be under the leadership of Holy Spirit. God, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? మనల్ని నడిపిస్తాం. ఆయన వశము అనండి. నీ వశమౌదును అనే సిద్ధాంతం అది. స్వాధీనమౌదును, ఏదో ఏడుస్తూ కాదు, పరవశమౌదుచు నీ ఆరాధనలో, అది సిద్ధాంతం. పిల్లలు మీరు గమనించండి, ఇక్కడ ఈ హేగే అనబడుతున్న పరిశుద్ధాత్మ వచ్చాక నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా? అతడంట అంతఃపురంలోకి తీసుకెళ్తాడంట. కోటే అంతఃపురం కాదు, కోటలో అంతఃపురం ఉంటుంది. అవునా కాదు చెప్పండి? ఒక పెద్ద కోట ఉంటుందండి, అదంతా అంతఃపురం కాదు, దాంట్లో ఒక శ్రేష్టమైన స్థలం ఉంటుంది, అంతఃపురం. ఈ అంతఃపురమే సంఘము అనండి. అంతఃపురమే
క్రైస్తవ్యమే సంఘం కాదు. క్రైస్తవ్యంలో ఒక ఆరోగ్యకరమైన సంఘం ఉంటుంది, ఎత్తబడే సంఘం ఉంటుంది. గతంలో పరమగీతాలు ధ్యానించినప్పుడు చెప్పాను, మీరు విన్నారో లేదో గుర్తుందో మర్చిపోయారో, జతగాండ్ల మందలు ఉన్నాయి, ప్రియుని మందం ఉంది. ఆయన ప్రియురాలు షోలమ్మితి జతగాండ్ల మందం చూసి ఇదే ప్రియుని మందానికి అందులో కూర్చొని కంగారు పడిపోయింది. చివరిలో అయ్యో ఇది నీ మంద అనుకున్నాను ప్రభా, ఇది జతగాండ్ల మంది. ఇప్పుడు అర్థమైంది, నేను ముసుగులో ఉండిపోయాను ప్రభా, విల్ యు ప్లీజ్ లీడ్ మీ అని గోల పెట్టింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మన స్థలాలు 120 సంవత్సరాల్లో ఏదో వదిలిపెట్టిన దగ్గర మొదలుకొని, అంటే మన కులము, మతము, పాపము ఇవన్నీ వదిలిపెట్టి రావాలి. క్రైస్తవ్యంలోకి వస్తున్నామంటే ఇక అన్నీ ఎలా వేసుకొని రాకూడదు, వదిలేయాలి దరిద్రం అంతా. మేము పలానా అండి, మేము నో ఐడెంటిటీ, క్రీస్తులో ఉంటున్నాయి. పౌలు గారు ఏమన్నా రోమా 8లో, మనము చనిపోయినా బ్రతికిన ప్రభువారమైన, ఇంకేం లేదు మనకి. అందుకే అన్ని ఇజమ్స్ అంటారు, బుద్ధిజం ఏమండి, అన్ని ఇజమ్సే. ఒక క్రిస్టియానిటీ మాత్రం క్రిస్టియానిజం అని అనరుగా. క్రిస్టియానిటీ అంటే ఇట్స్ యూనిటీ విత్ క్రైస్ట్, అంతే. ఇంక ఇజమ్స్ ఏమి లేవు. ఏసు రక్తమే జయం, మనం క్రైస్తులో ఏకమైపోవటమే ఈ క్రైస్తవ యొక్క ఏకైక ఉద్దేశం. ఇందులో ఉన్నటువంటి సౌందర్యం అంతా అదే. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట, మేము ఎలాగో క్రిస్టియానిటీలోకి వచ్చేసామండి, అందులో కలిసిపోయామండి. మన ఆంధ్ర భాషలో చెప్పాలంటే మేము కూడా పుచ్చుకున్నామండి. ఇంకా అమ్మాయి వాళ్ళు అందరూ దిగిపోయారట కదరా. ఇందులో దిగిపోవటం లేదు, పుచ్చుకోవటం లేదు, ఏమీ లేదు. ఏమవటం, క్రీస్తులో ఐక్యమైపోవటం ఉంటుంది. ఏసయ్యే మనకు సెంటర్, ఇంకేం లేదు. ఇందులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలిసిన, ఆదివారం కానీ చర్చికి వెళ్ళాలి, ఇంటి పక్కన దగ్గర ఉంటే వెళ్దాం, కులపోడు ఉంటే వెళ్దాం, మతపోడు ఉంటే వెళ్దాం. ఈ దరిద్రం లేకుండా ఒక అంతఃపురాన్ని చేరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ అంతఃపురం అంటే సంఘం అని చెప్పాను కదా, ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను గత రాత్రి జ్ఞాపకం చేస్తున్న ఒక సన్నివేశం చెప్తాను. అదేంటంటే, రూతు మోయాబు దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చింది? అయ్యబాబోయ్, మహాభక్తులారా మీ అందరికీ వందనములు. రూత్ ఎక్కడికి వచ్చిందండి? మోయాబు నుండి. మోయాబు అంటే పాపి స్థలం, శపించబడే స్థలం, దేవుడు అసహించుకునే స్థలం, అసలు అక్కడ ఉండకూడదని చెప్పిన స్థలం. వీళ్ళు బుద్ధిమాలు అక్కడికి పోయారు, సర్వనాశనం అయిపోయారు. సర్లే, మొత్తానికి ఈ పిల్ల వచ్చింది, బాగానే ఉంది. బెత్లెహేముకు రాగానే పండగ అయిపోయిందా? తిండి గింజలు కూడా లేవు. అప్పుడు అత్తమ్మా, ఎవని పొలములో కనికరం పొందున ఆ పొలానికి వెళ్తారు. బెత్లెహేముకు వస్తే ఆకలి తీరదు. బెత్లెహేములో కనికరము పొందగలిగిన ఒక పొలానికి రావాలి. అక్కడ దాకెందుకని, విజిటింగ్ కార్డే తూర్పు దేశ జ్ఞానులు కదండి, వాళ్ళ కార్డే జ్ఞానులు. వాయిస్ మ్యాన్ ఫ్రమ్ ఈస్ట్ అంతే, మాట్లాడతలేదు. అని పేరే జ్ఞాని. మా చిన్నప్పుడు కూర్చో మా చర్చికి ఆయన పేరే సంగీతరావు. పాఠశాల ఘోరంగా పడేవాడు, కానీ పాట ఇవ్వకపోతే కూడా డాడీ ప్రార్థన ఇస్తే, డాడీ వాక్యం ఇస్తే కూడా నా పేరే సంగీతం, అయ్యగారు ఇవ్వలేదు కానీ చిన్నది పాడతానని చూడు. ఎవని పొలంలో కనికరం పొంది ఆ పొలానికి వెళ్ళిపోతానని. ఈ జ్ఞానులు ఏం చేశారు? బెత్లెహేము అనే బోర్డు చూసేదాకా ఎవరిని ఫాలో అయ్యారు? నక్షత్రాన్ని ఫాలో అయ్యారు కదండి. వాళ్ళు ఎక్కడో తూర్పు దేశం నుంచి ఎడారి 2 సంవత్సరాల ప్రయాణం చేసి బెత్లెహేము బోర్డు కనబడగానే కనీసం బాయ్ కూడా చెప్పండి వెళ్ళిపోయారు. పుట్టినోడు రాజు, మన గ్రంథాల్లో ఉంది. రాజుగారు అంటే రాజుగారి ఇంట్లో పుడతాడు అని తిన్నగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? హేరోదు ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు రక్షకుడు కాదు, చంపేసేవాడు. నేను అంటాను, నక్షత్రాన్ని వదిలేస్తే, నీకు దారి చూపిన, నడిపించిన, ఒక రేంజ్కి తెచ్చిన, ఇక్కడ దాకా తెచ్చిన వదిలేస్తే నీకు హేరోదు రాజు దొరుకుతాడు, యేసురాజు కాదు. అర్థమైందా? ఇట్లాంటి కంగారు పనులు చేయబాకండి. వాళ్ళు ఎక్సైట్మెంట్ అనమాట, ఉద్దేశపూర్వకం కాదు. బెత్లెహేము కనపడింది, మేకా గ్రంథంలో బెత్లెహేము నువ్వు అంత మాత్రం అల్పమని, నీ ప్రజలను ఏలువాడు నీలో పుట్టిన. హల్లెలూయా. రాజు కాబట్టి ప్యాలెస్లో ఉంటాడు, వెళ్ళిపోయారు. ఆడు దొరికాడు పేనం తెత్తకి. మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఎవరు దిక్కయ్యారు? నక్షత్రమే. నీకు ఇప్పటికైనా మళ్ళీ కొంచెం జాగ్రత్త లైన్లోకి వచ్చేస్తే బెటర్ అని అందరికీ మనవి చేసుకుంటున్నాను. యేసయ్య తార ఎప్పటివోలే ఎదురాయ త్రోవలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయన. బహుశా ఈ సీజన్లో ఈ పాటలు గుర్తురావు కదా. ఇప్పుడు ఈ పుస్తకం వేరు, మళ్ళీ ఇంకో 6 నెలలు పోవాలి ఆ పుస్తకం తీరా. ఏ బిడ్డ తీసుకురా, మనకంత సీజన్కి ఒక పుస్తకం, యేసు రక్తం ఏం చేయం. నేనేమంటానంటే, యేసయ్య హృదయంలో ఉంటే అది క్రిస్మస్.
క్రీస్తు కొరకు నువ్వు శ్రమలు సహిస్తుంటే అది గుడ్ ఫ్రైడే. ఆ శ్రమల్లో కూడా దేవుని కొరకు సాక్షి నిలబడితే అదే ఈస్టర్, యేసు రక్తం ఏం. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు 3 వస్తాయి. రోజు ఉంటాయి మనకి, ఆ 3 ఉంటాయి. ఏమండి మరైతే ఆ రోజు ఎందుకు చేస్తున్నాం అంటే, ఆ రోజే వచ్చేవాడి కోసం ఆ రోజు కూటం పెట్టాము. ఆడు మిగతా రోజులు రాడు, ఆడి కోసం తిప్పలు. మనకు రోజు యేసు రక్తం చేయం. వాడికి ఎంత ఉపదేశం ఏడ అర్థమైంది. వాళ్ళు ఈస్టర్ ఇవాళ వెళ్దామని వస్తాడు, ఆ రోజు నన్ను వేసే ప్రేమని చెప్పి వాడికి సంవత్సరానికి ఒకసారి కాకుండా రోజు వచ్చేలా తిప్పలు పట్టడం మన ఉద్దేశం. అది మనకు పండగ ఏముంది, రోజు పండగ అయితే యేసు రక్తం చేయం. ఏమండి ఇప్పుడు ఏం చేయాలంట, మనం బెత్లెహేంకి వచ్చాం కానీ పండగ చేసుకోకూడదు. ఎవరిని పొలములో కనికరం. ఆమేన్. ఏ పొలంలో కనికరం పొందుకుంది రూతమ్మ? కనికరం అంటే వెళ్ళంగానే పదవి ఇచ్చిందా? వెళ్ళంగానే మీరు ఏముట్లు అయ్యి బాబు అయితే మా వాళ్ళు రండి. ఈ బ్యాచ్ని ఏమంటాను తెలుసా నేను, బాప్తీసం పొందారు కానీ అవి పాతి పెట్టాల, మళ్ళీ వాటిని వెనక్కి ఏంటి, కులమైన మతమైన వ్యసనమైన పాపమైన ఒక మనిషికి ఉన్న వ్యసనం వ్యక్తిగతంగా నాశనం చేస్తుంది. కులం మతం ఈ వరకట్నం ఈ పిశాచాలు సమాజాన్ని నాశనం చేస్తాయి. కాదంటారు మీరు? చాలా డేంజర్ అండి అవి, చాలా దూరంగా ఉండాలి. అందుకే నేనేమంటానంటే, ఎలాంటి విషయంలో మారు మనసు పొందకండి బాప్తీసం పొందేస్తే వాడు అంతకుముందు పొడిపాపి పొందాక తడిపాపి ఇప్పుడు పాపే. ఏడ మారాడు అసలు, ఆడు మునిగి లేచాడు తప్ప. నేను వాళ్ళు బోల్డ్ మునుగుతుంటే తేలుతుంటే వీడు అందులో ఒకడు. పాత జీవితాన్ని పాతి పెడితే కదా సార్ క్రైస్తవుడు. క్రీస్తులో నూతనంగా లేస్తే ఎన్ని వెనకబెట్టుకో ఇంకేం క్రిస్టియానిటీ. ఓకేనా? అందులో ఏం దొరికింది తెలుసా? విస్తారమైన పరిగే ఆహారం దొరికింది. నెక్స్ట్ కొండల్లో నీళ్లు, పరిశుద్ధాత్మ దొరికింది. ఆమేన్. యవ్వనుడు ముట్టకొండ కాపుదలు ఇచ్చారు. మంచి పొలము అనండి, సమృద్ధి అయిన వాక్యం, బలమైన అభిషేకం, అద్భుతమైన కాపుదల, ఒక కాపరితో ఒక ఇది సంఘం అంటే అది. అలాగే చెప్పండి, శూషను కోట్లకు వస్తే ఆగొద్దు, అంతఃపురంలోకి రావాలి. ఎస్తేర్ అంట దయ పొందిందంట. ఆమేన్. అందుకని అంతఃపురములో శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. అది కీలకమైన స్థితి. ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. శూషను కోట, అంతఃపురం, అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం. ఎందుకు? రాజు ముందు నిలబడి అంగీకరింప తగిన రాణిగా మారడానికి ఇదంతా అవసరం నీకు. మేమే అందులో కలిసిపోయామని ఆగిపోతాడు ఒకడు, అక్కడి నుంచి చచ్చి దాకా వచ్చి ఆగిపోతాడు ఒకడు. ఆగొద్దు. ఎక్కడి దాకా రావాలి? అంతఃపురములో శ్రేష్టమైన స్థలంగా రావాలి. ఫస్ట్ ఏంటి, మన ప్రావిన్స్లో వదిలేసి రావాలి. నెక్స్ట్ ఏంటి, శోషణ కోట్లో జాయిన్ అయిపోవాలి. నెక్స్ట్ ఏంటి, అందులో క్రైస్తవ్యంలో సాటిస్ఫై అయిపోకుండా ఒక మంచి సంఘంలోకి రావాలి. అందులో ఏంటి, అతి శ్రేష్టమైన స్థలానికి రావాలి. ఈ లెవెల్స్లో నువ్వు అర్థం చేసుకోవాలి. అది క్రిస్టియానిటీ అంటే. కొత్త మంది ఏం చెప్పాడు, నమ్మిన వాడిని విశ్వాసం అంటాడు. విశ్వాసం ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలి భక్తుడు, భక్తులు అవ్వడు పరిశుద్ధులు అవ్వడు, పరిశుద్ధులు అవ్వడు సంపూర్ణ అవ్వాలి. స్టేజెస్ లేవా క్రైస్తవ్యంలో? కొత్త నిబంధనలో ఇవన్నీ ఇక్కడ చెప్పినాయి కదా. సరే పట్టుకో, వెళ్ళిపోయారు. అందులోకి వచ్చిన తర్వాత 12వ వాక్యం చదువుతారు ఒకసారి. 12వ వచనం అదే అధ్యాయంలో 12. చూడండి, స్త్రీలు పరిమళ క్రియలు ముగించి అనండి. ఎవరు? ఇది 1000 మంది కన్యకులు. వీళ్ళందరికీ కూడా శూషణ కోటలోకి వచ్చాక ఏం చేస్తారటండి, అంతఃపురంలో 12 మాసాలు 6 మాసాలు గోపరస తైలములతోనూ సుగంధ వర్గములతోనూ మరొక 6 మాసాలు తమను తాము శుద్ధీకరించుకొని అనండి, తమను తాము సౌందర్యవంతులుగా మార్చుకొని వన్ ఫైన్ డే రాజు ఎదుటికి వెళ్ళి నిలబడే ఛాన్స్ వస్తుందంట. ఈ 12 మాసాలు విధించబడింది కదా వీళ్ళకి. ఈ 12 మాసాలు ఏంటి వీళ్ళ పని? మాట్లాడతలేదు మీరు. ఎలాగా ఎలాగా స్నానము చేయుట అని రాశాడు అక్కడ. తయారవ్వటం అంటే 2 పదాలు చెప్తాను ఈజీగా. శుద్ధీకరణ అనండి, సౌందర్యవంతముగా తయారవటం. ఈ రెండింటిని ఏమంటారు తెలిసిన అండి? క్రైస్తవ్య అనుకునే అంటే ఈ కోట్లకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? గోపుర తైలాలతో పరిమళ తైలాలతో వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? వాళ్ళ ఇంటి దగ్గర మంచి సబ్బు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంటి దగ్గర ఖరీదైన వస్త్రాలు లేని వాళ్ళు ఉండొచ్చు, మంచి ఆహారం లేని వాళ్ళు ఉండొచ్చు. ఒకసారి కోట్లోకి వచ్చాక ఇదంతా హేగే చూసుకుంటాడు. ఇంకా
నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. చాలామంది అంటారు దేవుడు నాకు కృపవరాలు ఇచ్చాడు. నిజమే, అది అబద్ధం కాదు. దేవుడు నాకు గిఫ్ట్స్ ఇచ్చాడు, వాడుకున్నా 100% లేదు, అందులో సందేహపడ్డాకేమీ లేదు. కానీ ఎందుకు ఇచ్చాడు? నువ్వు శుద్ధీకరించబడటానికి, నువ్వు పెండ్లి కుమార్తెగా తయారవ్వడానికి ఇచ్చాడు. నాట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ టు బ్లెస్ అదర్స్, ఇట్స్ ఫర్ యువర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. When you want to edify somebody, you need to be edified yourself. నాకు రాని ఇంగ్లీష్ ఎదుటి వాళ్ళు నేర్పగలనా? నాకు లేని పరిశుద్ధులు ఎదురు నడిపించగల? మోషే, నేడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని రేపు ఎల్లుండి ఇశ్రాయేలును పరిశుద్ధపరచుము. దట్ ఈస్ ద ఆర్డర్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ పరిమళ క్రియలన్నీ చేసుకోవాలా? కొంతమంది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండిపోతే, ఎవడి సిద్ధాంతాలు ఉండిపోతే, ఎవడి కంఫర్ట్ జోన్లో ఉండిపోతే, నీకు వీలైనప్పుడు వస్తే, అది కూడా బలవంతంగా వస్తే, నువ్వు పెండ్లి కుమార్తెకి ఎట్లా తయారవుతావు? ఒక సింగర్గా తయారైతే చాలా, వర్షిప్ లీడర్గా తయారైతే చాలా, ప్రసంగికుడిగా తయారైతే చాలా, అడ్మినిస్ట్రేటర్గా తయారైతే చాలా? నో, యు మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. లీడర్షిప్ క్వాలిటీస్ అవసరం, మ్యూజిక్ క్వాలిటీస్ అవసరం, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అవసరం, ప్రతిది అవసరం. Above all, you must prepare yourself as a bride of Christ. నువ్వు ఒక మంచి సింగర్గా ఉండి పెళ్లి కుమార్ సంఘం లేకపోతే ఏం ప్రయోజనం? నువ్వు మంచి ప్రసంగికుడిగా ఉండి పెళ్లి కుమార్ సంఘం లేకపోతే ఏం ప్రయోజనం? The ultimate goal is that. Always you must make sure that yourself, that you are an important part in the bride of Christ. ఆ చర్చిలో నీవు ఒక సభ్యురాలివి, సభ్యుడివి. అది లేకపోతే ఎంత ప్రమాదం అసలు? మొత్తం జీరోనే కదా. ఉదాహరణకి ఈ కన్యకలలో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? కరే కదా. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మర్యాదగా సాగనంపుతారు ఇంటికి. సంవత్సరం నుంచి పోషించామని నేను సకల మర్యాదలు చేసాం, ఇప్పుడు ఆమెకి ఇచ్చిన వడ్డానం, కిరీటం, అన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోంటారా? మర్యాద వసూలు చేసి, ఎల్లు బిడ్డ నీ బ్యాగ్ ఏది, అక్కడ పెట్టుకున్నావు, తెచ్చుకో, ఎల్లు తిన్న కాడికి చాలు, వేసు రక్తం ఏం చెయ్యం. విడవబడితే పెండ్లి కుమార్తె సంఘంలో సెలెక్ట్ అవ్వకపోతే రేపు అద్దునట్టు సీను. తమాషేం కాదు ఇది. ఇప్పుడు ఈ 1 yearలో 12 మాసాల్లో వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చాడు. ఎవరు? హేగే. ఏది అడిగితే అది, ఏ వస్త్రం కావాలంటే అది, ఏ ఆభరణం కావాలంటే అది, ఏ సోప్ కావాలంటే అది, ఏ పరిమళ తైలం కావాలంటే అది. దాని అర్థం వాళ్ళు రాణి అయిపోయారని కాదు, రాణి అవుతారని, అవ్వాలని. ఇప్పుడు మన ప్రార్థనల జవాబులు వస్తే, ప్రార్థన చేస్తే ఒక దయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, ప్రార్థన చేస్తే ఒక రోగం వెళ్ళిపోయింది అనుకోండి, ప్రార్థన చేస్తే ఒక ఆత్మ పొందానికి, this is the clear evidence that God has anointed me. Of course, He has selected me. Okay, it's a proof that you should accept that I am the bride of Christ. No way, no way. నువ్వు అడిగిందల్లా వచ్చినందుకు రాని కాదు, ఎట్టి ఇత్తేనన్నా రాని అవుతావని. You got my point? అవ్వాలనే. అవ్వలేదనుకో, ఇంత చేసి అక్కడ ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు, ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని తాలే ఇచ్చి అక్కడ అవ్వలేదానికి ఏం చేస్తాడు? మొత్తం అన్ని తీసేసుకొని పంపిస్తాడు. ఆ శ్రమంలో ఉండటమే, ఆ పరిపాలనలో ఉండటమే, జనాల్లో ఒకటిగా బతకటమే. అది కోరుకుందామా? ఎత్తబడి గుంపులు ఉండాలని కోరుకుందామా? 2 ప్రాజెక్టులు ఉంటాయి. మరి ఇందులో ఏంటయ్యి? శుద్ధీకరణ, సౌందర్యవంతంగా తయారవటం, కడగబడుట, అందంగా తయారవటం, కడగబడ్డ అందంగా తయారవటం. ఇంకో 2 ప్రాజెక్ట్ లేదు సంఘానికి. మొన్న చెప్పాను ఒక చోట, ఎక్కడ చెప్పాను గుర్తులేదు, కానీ సంఘం యాక్టివ్గా ఉండాలని కొన్ని యాక్టివిటీస్ పెట్టండి ఒక పాస్టర్. అంటే యాక్టివిటీస్ పెడితే యాక్టివ్గా ఉంటుంది. నేను నవ్విన చచ్చిపోయి, నువ్వేం పాస్టర్ నాయన, ఆడవాళ్ళందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి అని పెట్టుకోవచ్చు. ఏంటంటే ఆ చర్చ్ కొంచెం యాక్టివ్గా ఉండా, ఇదే యాక్టివ్ రా నాయన. ఆ యాక్టివిటీస్ కోసం 100 రకాల సంఘాలు ఉన్నాయి నా భూమి మీద. నేను ఎట్లా పెండ్లి కుమార్తెగా చేయటం ఒక్కటే కాన్సెప్ట్. అది మానేసి ఏదో రకంగా నేను ఎంగేజ్ చేద్దాం, ఏదో రకంగా నేను ఆఫ్ చేద్దాం, ఏదో రకంగా నుంచో పెడదాం, ఈ సండే స్కూల్ పనులు వద్దు. మన ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? పెండ్లి కుమార్తె అవ్వడానికి వచ్చాం మనం. వచ్చినోడు అందుకే రావాలి, చెప్పినోడు అందుకే చెప్పాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంటే అంతా వేస్టే. 2 శుద్ధీకరణ, అలంకరణ, శుద్ధీకరణ, ఇంకో ప్రాజెక్ట్ లేదు మనకి. ఎవరు కూడా ఆమెనట్లేదుగా. అంటే 2-3 ప్రాజెక్టులు మైండ్లో ఉన్నాయా? ఇప్పుడే వచ్చాము, 2 years అవుతుంది, మరి మాకు ఏదైనా ఇస్తారేమో. ఓ నీ ప్రాజెక్ట్ మండిపోను.
అయ్యి లేవు, తీవ్రంగా ఖండిస్తున్నాను బిడ్డలారా. సూచన కోట్లోకి వచ్చామంటే మన గతమంతా వదిలేసి వచ్చాం. ఇక్కడ కొత్తగా సెట్ చేసుకునే ప్యాకేజ్ ఏమి ఉండదు. ఒక్కటే శుద్ధీకరించుకోవాలి, అలంకరించుకోవాలి, అలంకరించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? 14 వచనం. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం రా, 13 చదివి పెట్టండి. 13. ఒక దినం చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం? అంతపురం నుంచి రాజు ఇంటికి వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితి ఏంటి? 127 ప్రామిస్లో మన ఇంటి దగ్గర నుంచి అంతపురానికి వచ్చాం. అంతపురం నుంచి అతి శ్రేష్టమైన స్థలానికి వచ్చాం. అంటే పెళ్లి కుమార్తెగా తయారవడం ఇంకో ప్రాజెక్ట్ ఏమీ లేదు. ఏమండి, అక్కడి నుంచి ఒక రోజు వస్తుందంట. ఆ రోజు ఏం చేయాలంట? రాజు ఇంటికి వెళ్ళే రోజు. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాం. మన భక్తి, మన నిరీక్షణ, మన పితరుల నుంచి మనకు నూరిపోసిన కన్నీటి బోధంతదే రాజు ఇంటికి వెళ్ళే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు అంట, ఇప్పుడు దాకా పోషించిన పరిశుద్ధాత్మ, ఇప్పుడు దాకా స్నానానికి సబ్బులు ఇచ్చాడు, పరిమళ తైలాలు ఇచ్చాడు, సుగంధ వర్గాలు ఇచ్చాడు, మట్టిని మాణిక్యంగా మార్చాడు. చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి, బిడ్డ నువ్వు రాజు ముందుకు వెళ్ళాలిరా, నువ్వు ఎలా డ్రెస్ చేసుకుంటావు, నీకేం కావాలని అడుగుతాడట. ఒక్కొక్క కన్యక నా సైజు కన్నా ఇంకా బేబచ్చంగా వడ్డానం కావాలని అడిగితే ఇవ్వటమే. నెత్తి మీద టోపీ లేకపోయినా కిరీటం కావాలంటే పెట్టడమే. అన్నీ ఇస్తున్నారు. అన్నీ వేసుకెళ్ళి తయారై మంచి అనగా చాలామంది అయిపోయారు. రక్తం ఏం చేయ. ఇప్పుడు ఎవరు వంతు వచ్చింది? ఎస్తేర్. ఆమేనండి, ఆమేనండి. ఎస్తేర్ వంతుకు వస్తే 15 వచనం, 15. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హేగే దగ్గరికి వచ్చేసప్పటికి ఏమన్నాడు? హేగే నిర్ణయము చొప్పున అనండి ఒకసారి. హేగే అనండి. హేగే అంటే ఎవరు అనుకున్నాం మనం? పరిశుద్ధాత్మను సాదృశ్యం. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి, అమ్మ నీకేం కావాలి బిడ్డ? అందరూ అడుగుతున్నారు. నీకేం కావాలంటే అడుగుతున్నారు. అన్ని తగిలించుకొని వెళ్తున్నారు. అన్నాడు. మళ్ళీ మొత్తం వసూలు చేసి పంపిస్తున్నారు. ఇంకా అంటే మళ్ళీ వేసు రక్తం ఏం చేయం. మళ్ళీ అక్కడ చీకొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అంతపురం, ఇంకా అంతపురం ఎందుకు ఇంటికి వెళ్ళు. ఫర్ ద రిజెక్టెడ్ వన్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంటే మరి నగలు మర్యాద వసూలు చేయి, చెలికెత్తులు పనికెత్తులు మొత్తం క్యాన్సిల్. కోట మర్యాదగా మళ్ళీ పాత సంచి చేసుకొని రోడ్డు ఎక్కేయటమే. ఆ వరుసలో ఎవరికి వచ్చిన ఛాన్స్ ఇప్పుడు? ఎస్తేర్ దగ్గర రాగానే, బిడ్డ నీకేం కావాలంటే హేగే నిర్ణయం తప్ప నాకేం వద్దంతే. అంటే ఏమో నమ్ముతుంది? హేగేకి ఒక నిర్ణయం ఉంది నా పట్ల. ఆమేనండి. హేగే ఎవరు గుర్తు అనుకున్నాం మనం? ఇప్పుడు మీరు నమ్ముతారా నా పట్ల పరిశుద్ధాత్మకు ఒక ఉద్దేశం ఉందని, ఒక నిర్ణయం ఉందని? మనం ఆయన డ్యూటీ చేద్దామా? ఇది చెయ్యి ప్రభా, నువ్వు ఇది ప్రభా, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రభా, నువ్వు వాడితో మాట్లాడు. మనం డ్యూటీ చేయటం ఎంతవరకు? ఎవరు బాస్ అర్థం కాదు. డ్యూటీ చేయటమేనా మనం? ఏం చేయాలి మనం? నేను ఎట్టు చేయాలి, నన్ను అట్టు చేయాలా? అయ్యా నన్ను ఏం చేయమంటావు? అమ్మాయి నీకేం కావాలి నానా అంటే, అయ్యా మీ ఇష్టమయ్యా, మీరు నా కోసం ఏదో నిర్ణయించే ఉంటారు కదా, అది ఇవ్వండి. మురిసిపోయి ఇట్లాంటి కన్యకలు నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిన కాలం బిడ్డ, నీకు ఏది కావాలంటే బెస్ట్ కోరుకుంటారు, ఖరీదెందుకు కోరుకుంటారు, ఇది అంటారు. ఆప్షన్ నాకు తెలిసింది ఏంటి? ఆయన సంతోషపడిపోయి, రాజు టేస్ట్ బాగా తెలిసిన వ్యక్తి కదా, అంతఃపురం మనిషి కదా, రాజుగారి క్యాండిడేట్ కదా, ఆయన టేస్ట్లు బాగా తెలుసు కదా, కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చాడు. అవి వేసుకొని వెళ్ళంగానే రాజు ప్లీజ్, వా ఇది నాకు కావాల్సిన వ్యక్తి అని రాజు దండమని చెప్పాడు. రాని అయిపోయింది. దేశ రక్తం ఏం చేయం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న. ఇంత బెస్ట్ నిర్ణయం ఈ చిన్న యవన బిడ్డ ఎలా చేయగలిగింది? అంటే అంటే ఎక్కడ 10వ వచనం, ఆల్రైట్. ఇప్పుడు మళ్ళీ 20వ వచనం. ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి. ఎస్తేరట తన మాయ్ నీ పేరు చెప్పుకో, నీ వంశం చెప్పు, నీ గతం అంతా మాట్లాడక. మళ్ళీ ఇక నా దగ్గరికి వచ్చావు, మీ అమ్మను చచ్చిపోయారు కదా, నేను కుమార్తెకు స్వీకరించాను కదా, ఇప్పుడు నీ పేరు హదస్స కాదు ఎస్తేర్. మీ అమ్మ నాన్నలు కాదు నేను. మళ్ళీ అయ్యమ్మని మాట్లాడుకు నువ్వు అని టీచ్ చేశాడంట.
అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్తుందంట, నా పేరు యాక్చువల్గా హదర్స్ అండి, మరి పాస్టర్ గారు మార్చారండి అంటలేదంట. హలో, వాట్ ఇస్ యువర్ నేమ్? ఎస్తేర్. ఓకే. ఫాదర్స్ నేమ్ మొర్దెకై. అయ్య బాబోయ్, ఇక అసలు తడబట్టం లేదు. అక్కడ 20వ వచనంలో రాణి అయిపోయిన తర్వాత రాస్తున్నాడు, మొర్దెకై పోషణ కాలమందు ఉన్నట్లుగానే ఇప్పటికైనా మాటకు లోబడుతుందంట. స్తోత్రం చెప్పండి. రాణి అయిపోయిన తర్వాత కూడా ఆత్మీయ తండ్రి మాటకు లోబడి. రాణి అవ్వక్కర్లేదండి, చిన్న ప్రమోషన్ వస్తే సార్, హలో హాయ్ గుడ్ టు సీ యూ, అయిపోయింది కూటం ఎప్పుడో. ఇంకా ఆజ్ఞాపించేంత సీన్ ఉంది. యేసు రక్తం ఇక రిక్వెస్ట్ చేసుకోవడమే అని, శరణో నాస్తి త్వమేవ శరణం మమ, మీరు కనికరిస్తే మహాప్రసాదం, అంతకపోతే మేమేం చేయలేం. కూటం మారిపోయింది నాన్న. రాణి అయిన తర్వాత కూడా మొర్దెకై పోషణ కాలమందున్నట్లుగానే. ఆమేన్. అంటే ప్రతి విశ్వాసికి ఒక పోషణ కాలం ఉంది అన్నాడు. ఏ కాలం ఉంది అది? ఆత్మీయ తండ్రి దగ్గర, సంఘ కాపరి దగ్గర, సంఘములో ఉపదేశంలో ఎదిగి ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పకూడదు, ఎక్కడికి ఎట్లా ప్రవర్తించాలి, రాజు ముందు ఎట్లా ఉండాలి, ఇవన్నీ టీచ్ చేసే ఒక కాపరి, ఒక సేవకుడు ఉంటే కదా నీకు ఇది ఎంత గొడవ తెలిసేది. తయారు చేసి నుంచోబెట్టాడు. ఇవన్నీ 127 సంవత్సరాల కనీర్లందరికీ ఉపదేశం అంతా ఉండదుగా. పాపాలు కూడా ఆశగానే వచ్చారు, నిలబడ్డారు. విజయ్ రెక్కట్టుకు లాగేత్తమే, యేసు రక్తం ఏం చెయ్యం. ఈ బిడ్డకు ఛాన్స్ వచ్చింది, నిలబడింది. అంగరంగ వైభవంగా బీభత్సంగా తయారవ్వాలని ధృవీకరించబడి చాలా సింపుల్గా ఉంది, ఎవరు తీసుకుంటాడు అనుకున్నారు. యు ఆర్ సెలెక్టెడ్. From now onwards, you shall be the queen of this great empire. చప్పట్లు మారుమవుతున్నాయి, కేరింతలు గొడవ అయిపోతుంది. వాట్ కుడ్ బి ద సీక్రెట్? 2 మొర్దెకై ఆజ్ఞ, హేగే వశం. ఎవరైతే ఒక దైవజనుల పోషణలో, చెప్పండి ఏంటది, పోషణలో, నడిపింపులో ఎదుగుతారో, ఉపదేశంలో, ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపులో, మనుషులను బట్టి, తెలివిని బట్టి, డబ్బును బట్టి, ప్రాంతాన్ని బట్టి కాకుండా ఆత్మ నడిపింపులో ఉంటారో, వాళ్ళు ఏమవుతారు తెలుసా? రాజు ఎదుట పెండ్లి కుమార్తె స్థానంలోకి వచ్చేస్తారు. ఆమేన్. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉండాలి? మన సొంత ప్రావిన్స్లోనా, కులవలో, మతవలో, సిద్ధం కాదు. ఎక్కడికి వచ్చేయాలి? శూషణ కోట్లకి, అంటే క్రైస్తవ్యంలోకి రావాలి. క్రైస్తవులకు వస్తే సరిపోద్దా? ఇందులో అంధోపురంలోకి రావాలి. అనగా ఎక్కడ శుద్ధీకరణం ఉంటుందో, ఎక్కడ అలంకరణ ఉంటుందో అక్కడికి వచ్చేసేయాలి. అందులో కూడా అతి శ్రేష్టమైన స్థలం అంటే మరి కీన్ కాన్సన్ట్రేషన్, ఎక్కడ ఆత్మ నడిపింపులో ఉండే చోటుకు వచ్చేయాలి. ఇది ఎలా సాధ్యం? సరైన పోషణలో, కాపరిత్వంలో, ఉపదేశంలో ఎదిగితే, ఎక్కడే మాట్లాడాలి, ఎలా ఉండాలి నేర్చుకుంటే. బ్యాప్టిజం కోసం మత్తయి సువార్త 3లో 1000 మంది వచ్చారు కదా బాప్తిస్మ యోహాను దగ్గరికి. ఏమన్నాడు? 3:7-8 రాబో ఉగ్రతను తప్పించుకొని మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. సర్పములారా సర్ప సంతానం అని మండిపడ్డాడు. బ్యాప్టిజం అనగానే పోలేమని ముంచేయలేదు. ముందు బుద్ధి చెప్పించుకోండి. బుద్ధి చెప్పేవాడు ఒకడు కావాలి, ఖండించి గద్దించి సరిచేసేవాడు ఒకడు కావాలి, దుష్టత్తులను మళ్లించేవాడు ఒకడు కావాలి. తిమోతి సంఘ కాపరి. తిమోతి ఎవరు? ఈజ్ ఎ పాస్టర్ టు సమ్ చర్చెస్. నా కుమారుడు విన తిమోతి, ఆయన పాస్టర్ గారే అయినా పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. అంటాడు, నా కుమారుడు విన తిమోతి, నిన్ను గురించి, నీ బోధను గురించి జాగ్రత్త. ఎలాగొచ్చేసి నిన్ను, నీ బోధ విన్నవారిని రక్షించుకుందువు. బోధ కరెక్ట్గా ఉంటేనే అతడు పరలోకి వెళ్తాడు, 10 మంది తీసుకెళ్తాడు. లేకపోతే మొత్తం పోయినట్టే కూటం. ఎప్పుడు దాకా సాగుద్ది ఇది? రాజు ఇంటికి వెళ్ళే రోజు వరకు అంతఃపురంలో దర్జాగా ఉండొచ్చు, తినొచ్చు. జో చాహితే ఓ కర్ సక్తే, అప్నా మర్జీ కా రాజా చలేగా. ఆ రోజు వచ్చినప్పుడు అయిపోయింది. అంతటా ఎవరింటికి వారి ఇల్లును, ఆ రెఫరెన్స్ రాసుకుని వచ్చేయటం జాగ్రత్తగా ఇంటికి. లేదా రాజు ఇంట్లో అడుగు పెట్టాలి, రాణి స్థానంలో అడుగు పెట్టాలి. దిస్ ఇస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. మనమందరం వేరే వేరే ప్రావిన్స్ నుంచి వచ్చాం, కులాల్లో, మతాల్లో, పరిస్థితుల నుంచి వచ్చాం. కానీ శూషణ కోట్లకు వచ్చేసాం. శూషణ కోటలో క్రైస్తవులకు వచ్చి ఆగిపోవద్దు, ఒక మంచి అంతఃపురంలోకి వెళ్ళిపోదాం. అక్కడ 2 కాన్సన్ట్రేషన్స్. ఏంటది? శుద్ధీకరణ, అలంకరణ. ఇంకో పదవి, ఇంకో కమిటీ, ఇంకో గొడవద్దు. 2 ఎంతవరకు పరిశుద్ధపరచబడటం, పెళ్లి కుమార్తెగా తయారు, ఈ 2 ఉండాలి. 3వది అతి శ్రేష్టమైన స్థలం అంతఃపురంలో, అంటే హేగే వశం. ఆయన నిర్ణయం, ఆయన ఏం చెప్తేది ఆ నిర్ణయంలోకి వచ్చేసేయాలి. అప్పుడు ఒకరోజు వస్తుంది, రాజు ఇంటికి వెళ్తాం,
పెండ్లి కుమార్తె అంగీకరించబడతాం, యుగ యుగాలు ఆయనతో రాణిగా ఉంటాం. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన.